తెలంగాణ ఉద్యమం రాజకీయ పార్టీలు. తెలంగాణ ఉద్యమం అనేది రాజకీయ పార్టీల చుట్టే తిరిగినది. ప్రతిసారి కూడా తెలంగాణ ఉద్యమంలో ప్రధాన భూమిక పోషినవి కూడా రాజకీయ పార్టీలే. మనకు 1969లో తెలంగాణ ప్రజాసమితి అనేది ప్రధాన పాత్ర పోషించినది. అలాగే యునైటెడ్ ఫ్రంట్, పోటీ తెలంగాణ సమితి ఇలాంటి పార్టీలు ముఖ్యమైన పాత్ర పోషించి తెలంగాణ ఉద్యమాన్ని 69 ఉద్యమాన్ని నడపడం జరిగింది. అదేవిధంగా చివరి దశ ఉద్యమంలో కూడా ప్రధాన పాత్ర పోషించిన పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితి, టీఆర్ఎస్ పార్టీ. దానితో పాటు జై తెలంగాణ పార్టీ, తల్లి తెలంగాణ పార్టీ, నవనగార సమితి ఇలాంటి వ్యవస్థలు మొత్తం కూడా ఉద్యమాన్ని ముందు నడపడంలో ప్రముఖ పాత్ర పోషించాయి. అన్నిటికంటే ప్రముఖ పాత్ర పోషించిన పార్టీ టీఆర్ఎస్ పార్టీ. అదేవిధంగా తెలంగాణ ఉద్యమంలో కాంగ్రెస్ పార్టీ యొక్క పాత్ర కూడా ఉంటుంది. తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన పార్టీ కూడా కాంగ్రెస్ పార్టీ. అలాగే తెలంగాణ ఉద్యమానికి మద్దతు తెలిపిన పార్టీ బీజేపీ పార్టీ. కాబట్టి తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో ఏర్పడిన పార్టీలు ఒక 13 పార్టీలు ఉంటే అవన్నీ తెలంగాణ కోసం పోరాటం చేసినాయి. అదేవిధంగా తెలంగాణ అడ్డుకోవడానికి కూడా కొన్ని పార్టీలు పనిచేసినాయి. మొత్తంగా తెలంగాణ ఉద్యమము రాజకీయ వ్యవస్థ చుట్టూ తిరగడం అనేది జరిగింది. కాబట్టి తెలంగాణ ఉద్యమము, రాజకీయ పార్టీలు మనకు చివరి దశ ఉద్యమంలో చాలా కీలకమైన అంశం. ఈ ఏరియా నుంచి మనకు రాజకీయ పార్టీల గురించి ఒక 5-6 పైన మార్కులకు రావడానికి ఆస్కారం ఉంది. ఈ అన్నిటిలో టీఆర్ఎస్ పార్టీని చాలా ముఖ్యమైనది, తెలంగాణ రాష్ట్ర సమితి. కాబట్టి మన 69 ఉద్యమంలో తెలంగాణ ప్రజాసమితి గురించి మనం అధ్యయనం చేస్తే చివరి దశ ఉద్యమాన్ని పట్టాలపైకి ఎక్కించి చివరికి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి ఇవాళ అధికారంలో ఉన్న పార్టీ కూడా తెలంగాణ రాష్ట్ర సమితి. కాబట్టి తెలంగాణ రాష్ట్ర సమితి గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. తెలంగాణ ఉద్యమాన్ని పరుగులెత్తించి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి నిలబడి కలబడి కాంగ్రెస్తో పోరాటం చేసి చివరికి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితి. తెలంగాణ ఉద్యమంలో నిలిచి గెలిచిన పార్టీ టీఆర్ఎస్ పార్టీ. తెలంగాణ ఉద్యమాన్ని నిర్మించి ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటులో క్రియాశీలక పాత్ర పోషించిన వ్యక్తి కేసీఆర్. టీఆర్ఎస్ పార్టీ అంటే కేసీఆర్, కేసీఆర్ అంటే టీఆర్ఎస్ పార్టీ. కాబట్టి 2001లో ఉద్యమ ప్రస్థానాన్ని ప్రారంభించిన టీఆర్ఎస్ పార్టీ చివరికి 2014 జూన్ 2వ తారీఖు నాడు తన గమ్యస్థానానికి చేరుకోవడం జరిగింది. ఉద్యమాన్ని నిర్మించి సాధించి ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించిన పార్టీ టీఆర్ఎస్ పార్టీ. కాబట్టి తెలంగాణ ఉద్యమాన్ని, తెలంగాణ రాష్ట్రాన్ని, టీఆర్ఎస్ పార్టీని మనం వేరు చేసి చూడలేము. తెలంగాణ ఉద్యమమే టీఆర్ఎస్గా, టీఆర్ఎస్ఏ తెలంగాణ ఉద్యమముగా కొనసాగిన సందర్భాలు కనిపిస్తాయి. మనకు 1983 నుంచి 2000 సంవత్సరాల మధ్య తెలంగాణ ఉద్యమ రోడ్ మ్యాప్ నిర్మించినవి పౌర సంఘాలు, తెలంగాణ మేధావులు, కళాకారులు, కవులు కళాకారులు అనేవాళ్ళు కాలి గజ్జగట్టి సభలు సమావేశాలు నిర్మించి కరపత్రాలు ముద్రించి పుస్తకాలు ప్రచురించి తెలంగాణ ఉద్యమానికి కావాల్సినటువంటి ఒక రోడ్డు మ్యాప్ను తయారు చేశాయి. ఆ రోడ్డు మ్యాప్ మీద, ఆ రోడ్డు మీద తెలంగాణ ఉద్యమాన్ని అత్యంత వేగంగా కారును పరిగెత్తించి చివరికి ఉద్యమ గమ్యస్థానాన్ని ముద్దాడిన పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితి. ఆ తెలంగాణ రాష్ట్ర సమితిలో క్రియాశీలక పాత్ర పోషించి ఇవాళ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి కల్వకుంట్ల చంద్రశేఖరరావు. కాబట్టి తెలంగాణ ఉద్యమ నిర్మాణంలో టీఆర్ఎస్ పార్టీ పాత్ర అనేది చాలా ముఖ్యమైన అంశం. కాబట్టి టీఆర్ఎస్ పార్టీ మీద మనకు ఒక 3-4 క్వశ్చన్ రావడానికి ఆస్కారం ఉన్నాయి. తెలంగాణ సభలు సమావేశాలు, ఆ యొక్క సభల పేర్లు, తెలంగాణ ఉద్యమ నిర్మాణంలో టీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి కార్యక్రమాలు, 2004 ఎన్నికలు, 2009 ఎన్నికలు, 2014 ఎన్నికలు, ఈ 3 దశ ఉద్యమాలలో ఎన్నో సభలు సమావేశాలు, ఎన్నికలలో గెలుపు స్థానాలను అందుకోవడము, కొన్నిసార్లు పరాజయం పాల్గొవడము, ఈ యొక్క ఎన్నికల నినాదంతో ఉద్యమంలో ఒక్క రక్తబొట్టు కూడా కారకుండా, ఒక్క తుపాకీ కూడా గుండు పేలకుండా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన పార్టీ టీఆర్ఎస్ పార్టీ. తెలంగాణ ఉద్యమాన్ని నిర్మించిన వ్యక్తి కేసీఆర్ అనే అంశాన్ని అభ్యర్థులు గుర్తుపెట్టుకోవాలి. కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఈయన సొంత గ్రామము మెదక్ జిల్లా సిద్దిపేట తాలూకా
ఈ యొక్క చింతమడక గ్రామానికి సంబంధించిన వ్యక్తి కేసీఆర్. 1954 ఫిబ్రవరి 17వ తారీఖు నాడు ఆయన జన్మించడం జరిగింది. కేసీఆర్ యొక్క తల్లిదండ్రులు వెంకటమ్మ, రాఘవరావు. అదేవిధంగా కేసీఆర్ చిన్ననాటి గురువులు రాఘవరెడ్డి, మృత్యుంజయ శర్మ. అదేవిధంగా పీజీలో ఆయన ప్రభావితం చేసినటువంటి మరొక వ్యక్తి పరాశురం గోపాలకృష్ణమూర్తి. ఈ విధంగా తెలంగాణ ఉద్యమంలో మొదటి అడుగులు వేసినటువంటి కేసీఆర్ చింతమడకలో జన్మించి ఒక స్కూల్ స్థాయిలో ఉన్నప్పుడే తెలుగు భాష మీద అమోఘమైన పట్టునట వ్యక్తి కేసీఆర్. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. కేసీఆర్ 3rd క్లాస్లో ఉన్నప్పుడు అలా గురుగారు అయినటువంటి మృత్యుంజయ శర్మ ఒక సీస పద్యాన్ని, నోరు తిరిగినటువంటి ఒక సీస పద్యాన్ని, ఒక పెద్ద పద్యాన్ని క్లాస్ రూమ్లో చెప్పేసి స్టూడెంట్స్కు చెప్పిన సందర్భంగా మీలో ఎవరైనా రేపు ఇదే పద్యాన్ని ఎక్కడ కూడా తప్పులు లేకుండా అప్పచెప్పితే మీకు ఒక బహుమతి ఇస్తాను అని చెప్పేసి చెప్పడం జరిగింది మృత్యుంజయ శర్మ. కానీ అప్పుడు కేసీఆర్ ఒక 5 నిమిషాల తర్వాత లేచి, సార్ రేపెందుకు సార్, నేను ఇప్పుడే చెప్తానని చెప్పేసి ఆ సీస పద్యాన్ని అదే వేదిక ఎక్కేసి తప్పులు లేకుండా రాగయుక్తంగా అలా గురుగారు అయితే ఏ విధంగా చెప్పారో అదే విధంగా అప్పచెప్పడం జరిగింది 3rd క్లాస్లోనే. దానికి సంబరపడిన వాళ్ళ గురుగారు ఒక బహుమతి ఇస్తా అని చెప్పాడు. ఆ బహుమతి ఏంటంటే 200 పేజీల ఒక నోటు పుస్తకం. కానీ అప్పటికప్పటికి ఆ పద్యాన్ని అప్పచెప్పిన కారణంగా కేసీఆర్కి 2 నోటు బుక్లు ఇచ్చేసి ప్రశంసించడం జరిగింది. కాబట్టి తెలంగాణ అంటే తెలుగు భాష మీద ఆయనకు 3rd క్లాస్ ఉన్నటువంటి సందర్భంలోనే ఒక అభిమానం అనేది కలగడం జరిగింది. అంటే కేసీఆర్ యొక్క తండ్రి రాఘవరావు గారు తన యొక్క కొడుకు ఏదో గొప్ప కలెక్టరో లేదంటే ఇంజనీరో ఏదో పెద్ద చదువులు చదువుతాడు అనుకున్నారు. కానీ కేసీఆర్ సాధారణ MA తెలుగు చదివి ఆ తెలంగాణ యాసని, తెలంగాణ భాషని వంట పట్టించుకొని తెలంగాణ ప్రజలకు అర్థమయ్యే రీతిలో తెలంగాణని పరిచయం చేసిన వ్యక్తి కేసీఆర్ అనే అంశాన్ని అభ్యర్థులు గుర్తుపెట్టుకోవాలి. కేసీఆర్ 1978లో రాజకీయ రంగ ప్రవేశం చేశాడు. కాంగ్రెస్ యువజన నాయకుడిగా రాజకీయాల్లోకి రావడం జరిగినది. అలాగ రాజకీయ గురువు అనంతల మదన్ మోహను. మనకి ఇంతకుముందు 69 ఉద్యమంలో తెలంగాణ పీపుల్స్ కన్వెన్షన్ స్థాపించి తెలంగాణ ప్రజాసమితిని స్థాపించి ఆ ఉద్యమాన్ని ముందుకు నడిపించిన ఒక న్యాయవాది అనంతల మదన్ మోహను. అతను సిద్దిపేట ఎన్నికల్లో ఎమ్మెల్యే గెలుపొంది అంటే సిద్దిపేట రాజకీయ ప్రస్థానం మొదలుపెట్టిన అనంతల మోహన్ యొక్క సహకారంతో 1978లో రాజకీయ రంగ ప్రవేశం చేయడం జరిగినది. అలాగే ఇందిరాగాంధీ యొక్క కుమారుడు సంజయ్ గాంధీతో కూడా దగ్గర సంబంధాలు కలిగిన వ్యక్తి కేసీఆర్. అలా 1978లో రాజకీయ రంగ ప్రవేశించిన కేసీఆర్ కాంగ్రెస్ యువజన నాయకుడిగా రాజకీయాల్లోకి మొట్టమొదటిసారి రావడం జరిగింది. కానీ కేసీఆర్కు ఎన్టీఆర్ మీద ఒక విపరీతమైన అభిమానం ఉండేది. దాని గుర్తుగానే కల్వకుంట్ల తారక రామారావు అని చెప్పేసి తన కుమారుని కూడా పేరు పెట్టుకోవడం జరిగింది. 1982లో ఎన్టీఆర్ కొత్త పార్టీ పెట్టినప్పుడు, బ్రదర్ మీరు మా పార్టీలోకి రావాలి, మా పార్టీ తరఫున పోటీ చేయాలని చెప్పేసి ఎన్టీఆర్ పిలుపునిస్తే ఆ పిలుపునందుకున్నటువంటి కేసీఆర్ 1982లో సిద్దిపేట నియోజకవర్గానికి వెళ్ళి ఎవరైతే రాజకీయ రంగ ప్రవేశం చేయడానికి గల కారకుడైనటువంటి అనంతల మదన్ మోహన్ మీద వాళ్ళ యొక్క రాజకీయ గురువు మీద ఎన్నికలలో పోటీ చేసి కేవలం 877 ఓట్ల తేడాతోటి ఓడిపోవడం జరిగింది కేసీఆర్ మొట్టమొదటిసారిగా 82లో. ఆ తర్వాత మనకి 85లో మధ్యంతర ఎన్నికలు రావడం జరిగింది. అలా మధ్యంతర ఎన్నికలు వచ్చినప్పుడు కేసీఆర్ మళ్ళీ అదే అనంతల మదన్ పైన పోటీ చేసి 16,000 ఓట్లకు పైన మెజార్టీతోనే గెలుపొందడం జరిగింది. అలా 1985లో మొట్టమొదటిసారిగా గెలుపు రుచి చూసినటువంటి కేసీఆర్ ఇవాళ 2014 వరకు కూడా ఒక్కసారి కూడా మళ్ళీ ఓటమెరుగని నాయకుడిగా ప్రతి ఎన్నికలలో గెలుపొందిన వ్యక్తి కేసీఆర్. అలా 1985లో మొదటిసారి, 89లో రెండవసారి, 94లో మూడోసారి, 99లో నాలుగోసారి, అదేవిధంగా 2001లో టీఆర్ఎస్ పార్టీని ప్రవేశపెట్టినప్పుడు, టీఆర్ఎస్ పార్టీని ప్రారంభించినప్పుడు సిద్దిపేటకు మళ్ళోసారి కూడా రాజీనామా చేసి 2001లో మళ్ళోసారి గెలుపొందడం జరిగింది. ఇలా మొత్తం 5 సార్ల ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించాడు 2001 నాటికి. మళ్ళీ 2014లో గజ్వేలు నియోజకవర్గకి వెళ్ళి పోటీ చేసి గెలుపొంది ప్రస్తుతం 6వసారి అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహిస్తున్నాడు.
మొత్తంగా ఎమ్మెల్యేగా ఎన్నిసార్లు కేసీఆర్ గెలుపొందారని చెప్పేసి ఎగ్జామ్లో క్వశ్చన్ అడిగితే 6 సార్లు గెలుపొంది 6 సార్లు అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహించారని చెప్పేసి అభ్యర్థులు గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా ఎంపీగా 2004లో మొదటిసారిగా కరీంనగర్లో గెలుపొంది మళ్ళీ 2006లో మరోసారి రాజీనామా చేసి మరోసారి 2008లో రెండోసారి రాజీనామా చేసి మొత్తంగా 3 సార్లు పోటీ చేశారు. ఆ తర్వాత 2009 ఎన్నికలలో మహబూబ్నగర్కి వెళ్ళి పోటీ చేసి 4వసారి పోటీ చేయడం జరిగింది. మొత్తంగా పార్లమెంటు కేసీఆర్ ఎన్నిసార్లు ప్రాతినిధ్యం వహించిందంటే 4 సార్లు ప్రాతినిధ్యం వహించడం జరిగింది, 4 సార్లు గెలుపొందడం జరిగింది. మళ్ళీ 2014లో మెదక్ నియోజకవర్గంలో ఎంపీగా గెలుపొందడం జరిగింది. కానీ ఇక్కడ ముఖ్యమంత్రిగా ఎమ్మెల్యేగా ఉన్న కారణంగా ఎంపీ పదవికి రాజీనామా చేశాడు. మొత్తంగా 5 సార్లు గెలుపొందితే 4 సార్ల పార్లమెంటుకు ప్రాతినిధ్యం వహించడం జరిగింది. అదేవిధంగా 96-99 నుంచి రవాణా శాఖ మంత్రిగా, 99-2001 మధ్య డిప్యూటీ స్పీకర్గా, అదేవిధంగా 2004 ఎన్నికలలో కేంద్ర ఓడరేవుల శాఖ మంత్రిగా, ఆ మంత్రి పదవిని డిఎంకే కోరుకున్న కారణంగా ఎమ్మటే రాజీనామా దానికి మంత్రి పదవిని దాన్ని వదులుకోవడం జరిగింది. ఎలాంటి పోర్టుఫోలియో లేకుండా 7 నెలల కాలము ఒక మంత్రిగా కేంద్ర మంత్రిగా కొనసాగిన వ్యక్తి కేసీఆర్. ఆ తర్వాత కేంద్ర కార్మిక శాఖ మంత్రిగా, ఉపాధి కల్పన శాఖ మంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టి కేంద్ర మంత్రి కూడా కొనసాగిన వ్యక్తి కేసీఆర్. అంటే ఒకసారి డిప్యూటీ స్పీకర్గా రాజీనామా చేశాడు, ఒక ఎమ్మెల్యేగా రాజీనామా చేశాడు, ఒక ఎంపీగా రాజీనామా చేశాడు, అదేవిధంగా కేంద్ర మంత్రి పదవి కూడా రాజీనామా చేసి రాజీనామాలే ప్రధాన అస్త్రాలుగా ఉప ఎన్నికలే ప్రధాన ఎజెండాగా ఎన్నుకొని తెలంగాణ ఉద్యమాన్ని జనం మధ్య తీసుకుపోయిన వ్యక్తి ఎవరంటే కేసీఆర్. అదేవిధంగా తెలంగాణ ఉద్యమంలో మొట్టమొదటిసారిగా రాజీనామా చేసిన వ్యక్తి కొండా లక్ష్మణరావు అయితే ఆ కొండా లక్ష్మణరావు యొక్క వారసత్వాన్ని స్వీకరించిన కేసీఆర్ ఎన్నోసార్లు తమ పదవులకు రాజీనామా చేసి తెలంగాణ ఉద్యమాన్ని నడిపించిన వ్యక్తి ఎవరంటే కేసీఆర్ అన్న అంశాన్ని అభ్యర్థులు గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఈ యొక్క రాజకీయ రంగ ప్రవేశంలో 78లో ఒక కాంగ్రెస్ నాయకుడిగా రాజకీయ రంగ ప్రవేశం చేసి 82లో మొదటిసారిగా ఓడిపోయిన కేసీఆర్ 85లో మొట్టమొదటిసారిగా విజయాన్ని అందుకొని మళ్ళీ వెనుకకు తిరిగి చూడకుండా 85 నుంచి వాళ్ళ 2014 వరకు ఒక 20 సంవత్సరాల కాలంలో, ఒక 30 సంవత్సరాల కాలంలో ఓటమెరుగని నాయకుడిగా కొనసాగుతున్న వ్యక్తులు అంటే కేసీఆర్. ఆయన యొక్క సొంత నియోజకవర్గం సిద్దిపేట, అయితే వాళ్ళ గజ్వేల్ నుంచి పోటీ చేసి ఒక ముఖ్యమంత్రిగా కొనసాగుతున్న వ్యక్తులు అంటే కేసీఆర్ అంశాన్ని అభ్యర్థులు గుర్తుపెట్టుకోవాలి. కేసీఆర్ 85 నుంచి 2001 వరకు టీడీపీలో రాజకీయ ప్రస్థానాన్ని కొనసాగించాడు. 82 వరకు కాంగ్రెస్ పార్టీలో, 82 నుంచి తర్వాత 2001 వరకు టీడీపీ పార్టీలో కొనసాగిన వ్యక్తి కేసీఆర్. కానీ 95లో అధికారంలోకి వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు కాలంలో రవాణా శాఖ మంత్రిగా పదవి బాధ్యతలు నిర్వహించిన వ్యక్తి కేసీఆర్. ఆ తర్వాత 96 నుంచి 2000 మధ్య రాష్ట్రంలో కరువు కాటకాలు వచ్చిన కారణంగా తెలంగాణలో తీవ్ర సంక్షోభం వచ్చి రైతుల ఆత్మహత్యలు అనేవి పెరిగిపోయిన సందర్భంగా ప్రపంచ బ్యాంక్ ఏజెంట్గా మారిన చంద్రబాబు నాయుడు తెలంగాణ ప్రాంతంలో అంటే విపరీతంగా కరెంటు ఛార్జీలు పెంచిన కారణంగా తెలంగాణ రైతుల మీద విపరీతమైనటువంటి భారం పెరిగిపోయి ఆత్మహత్యలు మరింత పెరిగిపోయాయి. ఇలాంటి సందర్భంలో 2000 సంవత్సరంలో మెకెన్సీ అనే సంస్థ చేత విజన్ 2020 అనే డాక్యుమెంట్ని కూడా చంద్రబాబు నాయుడు తయారు చేయించడం జరిగింది. కానీ ఆ విజన్ 20 డాక్యుమెంట్లో ఎక్కడ కూడా తెలంగాణ ప్రస్తావన కూడా లేదు. ఇలాంటి సందర్భంలో ప్రపంచ బ్యాంక్ ఏజెంట్గా మన చంద్రబాబు నాయుడు 2001లో విద్యుత్ ఛార్జీలు పెంచిన సందర్భంగా ఆవేదన చెందినటువంటి కేసీఆర్, తెలంగాణ రైతుల యొక్క బతుకు చిత్రాన్ని అధ్యయనం చేసిన కేసీఆర్ చంద్రబాబు గవర్నమెంట్ రైతులకు అన్యాయం జరిగిపోతుంది, రైతుల యొక్క ఉన్నగోచి ఊసిపోతుంది చంద్రబాబు నాయుడు పరిపాలన చెప్పేసి తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ ఒక బహిరంగ లేఖను రాయడం జరిగింది కేసీఆర్ మొట్టమొదటిసారిగా 2001 సెప్టెంబర్ నెలలో. ఇలా బహిరంగ లేఖ రాసినటువంటి సందర్భంగా కేసీఆర్ యొక్క బహిరంగ లేఖను పత్రికల్లో చదివినటువంటి పౌర సంఘాల నేతలు, కొంతమంది రాజకీయ నాయకులు తెలంగాణ ఉద్యమానికి కేసీఆర్ లాంటి వ్యక్తి ఉంటే బాగుంటుందని చెప్పేసి ఆ నాయకులందరూ పోయి కేసీఆర్ని కలవడం జరిగింది. ఒక తెలంగాణ ప్రాంతంలో ఒక కరెంటు సమస్య ఒకటే కాదు, సాగునీటి రంగంలో అన్యాయం జరిగింది, విద్యారంగంలో అన్యాయం జరిగింది, అన్ని విషయాలు కూడా కూలంకుషంగా కేసీఆర్కు తెలియజేసే ప్రయత్నం చేశారు. మీరు ఉద్యమానికి నాయకత్వం వహిస్తే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవచ్చు అని చెప్పేసి ఆయన
ఆ యొక్క నాయకులు అనేవాళ్ళు కేసీఆర్ని రాజకీయ రంగ ప్రవేశానికి ఆహ్వానించడం జరిగింది. కొత్త పార్టీ పెట్టేసి ఉద్యమాన్ని ముందుకు చెప్పేసి ఆయనకి చెప్పడం జరిగింది. ఇలాంటి నేపథ్యంలో 2000 సంవత్సరం నవంబర్లోనే ఒక రాజకీయ పార్టీని ప్రవేశపెట్టాలని చెప్పేసి కేసీఆర్ భావించడం జరిగింది. కానీ అది సరైన సమయం కాదని చెప్పేసి కొంత ఓపిక పట్టేసి 5-6 నెలల పాటు తెలంగాణ మీద తీవ్రమైన అధ్యయనం చేసి మొట్టమొదటిసారిగా 2000 సంవత్సరంలో ఒక నవంబర్ నెలలో మొట్టమొదటిసారిగా కేసీఆర్ జయశంకర్ సార్ని కలుసుకొని ఉద్యమం గురించి ఆయన ప్రస్తావించడం జరిగింది. ఉద్యమం గురించి తెలుసుకోవడం జరిగింది. మొట్టమొదటిసారి కలయికలోనే ప్రొఫెసర్ జయశంకర్ సారు కేసీఆర్ని గుర్తించాడు. అంటే ఇలాంటి వ్యక్తి ఉద్యమాన్ని నడిపితేనే తెలంగాణ రాష్ట్రం సాధించగలుగుతున్న ఒక నమ్మకము వాళ్ళ యొక్క మొదటి కలయికలోనే కలడం జరిగింది. అంటే కేసీఆర్ ఏ అంశాన్ని తీసుకున్నా కూడా ఒక లోతైన అధ్యయనం చేయడం. జయశంకర్ సారు ఎన్నో పార్టీలకు, రాజకీయ పార్టీలకు సహకారం అందించాడు. ఎంతోమంది నాయకులైన సలహాలు తీసుకున్నారు. కానీ అందరూ కూడా జయశంకర్ సార్ చెప్తుంటే వినడం తప్ప ఎదురు ప్రశ్నించే వాళ్ళు లేరు. కానీ కేసీఆర్ మొట్టమొదటిసారిగా ప్రొఫెసర్ జయశంకర్ సార్తో కలిసినప్పుడు ఆయన ఎన్నో ప్రశ్నలు సంధించి ఆయన సమాధానాలు రాబట్టి తెలంగాణలో జరుగుతున్న అన్యాయాల మీద ఒక తీవ్రంగా కలిసివేసిన సంఘటనలుగా తెలుసుకునే ఒక ప్రయత్నం చేశారు కేసీఆర్. అలా తెలుసుకున్నట్టు కేసీఆర్ తెలంగాణ ఉద్యమాన్ని ముందుకుపోయే ఒక ప్రయత్నం చేశాడు. దానిలో భాగంగా 2001 ఏప్రిల్ 27వ తారీఖు నాడు ట్యాంక్ బండ్ పక్కనే ఉన్నటువంటి జలదృశ్యంలో తెలంగాణ రాష్ట్ర సమితిని ప్రారంభిస్తున్నట్టుగా ప్రకటన చేశాడు కేసీఆర్. అదే రోజు తన యొక్క ఎమ్మెల్యే పదవికి, తన డిప్యూటీ స్పీకర్ పదవికి, టీడీపీ పార్టీ యొక్క ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశాడు కేసీఆర్. 2001 ఏప్రిల్ 27 టీఆర్ఎస్ పార్టీని స్థాపిస్తున్నట్టుగా కొండా లక్ష్మణ్ బాబూజీ యొక్క గృహమైనటువంటి జలదృశ్యంలో కేసీఆర్ మొట్టమొదటిసారిగా రాజకీయ పార్టీని పెడుతున్నట్టుగా ప్రకటన చేశాడు. ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి అభ్యర్థుల యొక్క తేదీ చాలా ఇంపార్టెంట్. 2001 ఏప్రిల్ 27న టీఆర్ఎస్ పార్టీ యొక్క రాజకీయ ప్రస్థానం అనేది మొదలైనది. అప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ మంత్రిగా, డిప్యూటీ స్పీకర్గా, ఎమ్మెల్యేగా కొనసాగిన కేసీఆర్ అన్ని పదవులను కూడా వదులుకొని తెలంగాణ రాష్ట్ర సమితిని స్థాపించడం జరిగినది. ఆ తర్వాత 2001 సెప్టెంబర్ 22 నాడు జరిగినటువంటి మెదక్ యొక్క ఉప ఎన్నికలలో మళ్ళీ బ్రహ్మాండమైన మెజార్టీతోని 53,000 ఓట్ల మెజార్టీతోని మళ్ళీ ఎమ్మెల్యేగా ఎన్నికై తెలంగాణ అసెంబ్లీలో తెలంగాణ జరుగుతున్న అన్యాయాల మీద, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో తెలంగాణ జరుగుతున్న అన్యాయాల మీద నిలదీసి పోరాటం చేసి 14 సంవత్సరాల పాటు రాజకీయ పార్టీని కొనసాగించి ఇవాళ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన వ్యక్తి ఎవరంటే కేసీఆర్. 2001 ఏప్రిల్ 27వ తారీఖు నాడు రాజకీయ పార్టీని ప్రారంభించినటువంటి కేసీఆర్ తన ఉద్యమ ప్రస్థానాన్ని కొనసాగించడం జరిగింది. ఎన్నో ఎత్తుపల్లాలను చూడడం జరిగింది. కొన్నిసార్లు ఓటమి పాలు కావడం జరిగింది. టీఆర్ఎస్ పార్టీని బతకనీయకుండా వైఎస్ రాజశేఖర రెడ్డి లాంటి వాళ్ళు ఎన్నో కుట్రలు చేసినా ఆ కుట్రలన్నీ కూడా ఛేదించుకొని పడిలేచిన కెరటంలా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన పార్టీ టీఆర్ఎస్ పార్టీ. అలా 2001 ఏప్రిల్ 27వ తారీఖు నాడు రాజకీయ పార్టీ స్థాపించి 2001 మే 17వ తారీఖు నాడు మొట్టమొదటిసారిగా టీఆర్ఎస్ పార్టీ మొట్టమొదటి సభ నిర్వహించడం జరిగింది కరీంనగర్ జిల్లాలో. 2001 మే 17వ తారీఖు నాడు కరీంనగర్ జిల్లాలో సింహగర్జన పేరుతోటి ఒక పెద్ద భారీ బహిరంగ సభ నిర్వహించాడు. అంటే పార్టీ ఆవిర్భావం అనేది గొప్పగా జరగాలి, రాజకీయ విమర్శలను తట్టుకోగలిగి నిలబడేగల ఉండాలి, ఆవిర్భావం గొప్పగా ఉంటే బాగుంటుందని చెప్పేసి దానికి సంబంధించి ఒక 20 రోజుల పాటు ప్రణాళిక ఏర్పాటు చేసుకొని మే 11వ తారీఖు నాడే అన్ని జిల్లా కేంద్రాలలో పార్టీ జెండాలను ఆవిష్కరించేసి భారతదేశంలో ఎక్కడ ఏ జాతీయ పతాకం లేని రంగులో గులాబీ రంగును కూడా ఎంచుకొని ఒక పార్టీ సిద్ధాంతాలను ఏర్పాటు చేసుకొని మే 11వ తారీఖు నాడే తెలంగాణ వ్యాప్తంగా జెండాలు ఎగరవేసి ఆ మే 17 యొక్క కరీంనగర్ యొక్క సింహగర్జన కోసం అన్ని ఏర్పాట్లు చేసుకొని హైదరాబాద్కి వెళ్ళి దాదాపుగా 2,000 కార్లతోటి ఒక పెద్ద ర్యాలీగా బయలుదేరి ఒక బహిరంగ సభను ఏర్పాటు చేసి తెలంగాణ టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించేలా ఘనంగా జరిగే విధంగా, పక్క పార్టీలు భయపడే విధంగా, అంటే ఈ పార్టీ అనేది 6 నెలల్లోనే మళ్ళీ మునిగిపోతున్నది,
మునిగిపోవడానికి అవకాశం ఉన్నది. ఇలాంటి రాజకీయ పార్టీలు ఎన్నో వచ్చారని చెప్పి చంద్రబాబు లాంటి వ్యక్తులు వ్యాఖ్యానిస్తే, అలాంటి చంద్రబాబు నాయుడికి వాళ్ళ తెలంగాణ గడ్డ మీద స్థానం లేకుండా చేసిన వ్యక్తులు అంటే ఒక కేసీఆర్. కాబట్టి ఆ విధంగా మే 17వ తారీఖు నాడు కరీంనగర్లో ఒక సభను ఏర్పాటు చేశారు. ఈ సభకు అధ్యక్షత వహించిన వ్యక్తులు అంటే గొట్టె భూపతి. కరీంనగర్లో జరిగిన మే 17వ తారీఖు నాడు జరిగినటువంటి సింహగర్జన, ఈ సింహగర్జన సభకు అధ్యక్షత వహించింది గొట్టె భూపతి. స్వాగత ఉపన్యాసం చేసినటువంటి వ్యక్తి విజయరామారావు. ఈ సభకు ముఖ్య అతిథిగా హాజరైన వ్యక్తి కేంద్ర పార్లమెంటు ఎంపీగా ఉన్నటువంటి, అదేవిధంగా జార్ఖండ్ ముక్తి మోర్చా అధ్యక్షుడిగా ఉన్నటువంటి శిబు సోరెన్ ఈ యొక్క సభకు ముఖ్య అతిథిగా హాజరయ్యడం జరిగింది. ఎందుకంటే శిబు సోరెన్ అనే వ్యక్తి అంతకుముందే ప్రత్యేక జార్ఖండ్ రాష్ట్రం కోసము ఉద్యమాలు చేసి రాష్ట్రాన్ని సాధించి విజయపదంలో ఉన్నటువంటి ఆ శిబు సోరెన్ని ఈ సభకు ముఖ్య అతిథిగా తీసుకురావడం జరిగింది. దాదాపు 2-3 లక్షలకు పైన జనమని హాజరయ్యారు. ఈ సభని చూడడానికి వచ్చినటువంటి మాజీ ఆర్థిక మంత్రిగా పనిచేసినటువంటి సంతోష్ రెడ్డి, శనిగరం సంతోష్ రెడ్డి ఆ సభలో జనాన్ని చూసి, స్పందన చూసి అక్కడికక్కడిగానే పార్టీలో జాయిన్ కావడం జరిగింది. ఆయనతో పాటు చాలామంది టీడీపీ పార్టీ సభ్యులు కానీ, కాంగ్రెస్ పార్టీ సభ్యులు కానీ టీఆర్ఎస్ పార్టీకి అనుసంధానంగా రావడం జరిగింది. ఒక గుప్పడి మందితో తయారైన ఒక టీఆర్ఎస్ పార్టీ ఇవాళ లక్షల మంది ఒక సభ్యత్వాలు కలిగి ఉండి ఇవాళ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన పార్టీ టీఆర్ఎస్ పార్టీ అనే అంశాన్ని అభ్యర్థి గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా 2001 మే 17వ తారీఖున సింహగర్జన నిర్వహించిన కేసీఆర్ ఆ తర్వాత జూన్ 1వ తారీఖున మహబూబ్ నగర్లో, జూన్ 2వ తారీఖున నల్గొండ జిల్లాలో, జూన్ 4వ తారీఖున నిజామాబాద్లో, జూన్ 5వ తారీఖున ఆదిలాబాద్ జిల్లా నిర్మల్లో, అదేవిధంగా జూన్ 21వ తారీఖు నాడు వరంగల్లో వరుస బహిరంగ సభలు నిర్వహించి తెలంగాణ ఉద్యమాన్ని ప్రజలకు అర్థమయ్యే రీతిలో తెలంగాణ యాసలో, తెలంగాణ భాషలో తెలంగాణకు జరుగుతున్న అన్యాయాలని వివరించే ప్రయత్నం చేశాడు. అంతకుముందు మేధావులు సభలు సమావేశాలనేవి కేవలము ఒక చిన్నటువంటి ఒక 3,000 మందికి 5,000 మందికి పరిచయాన్ని, తెలంగాణ ఉద్యమాన్ని పరిచయం చేస్తే కేసీఆర్ బహిరంగ సభలు నిర్వహించడం ద్వారా ఒకేసారి కొన్ని లక్షల మందికి తెలంగాణకు జరుగుతున్న అన్యాయాలని, గ్రామీణ స్థాయిలో ఉన్నటువంటి ప్రజలకి, గ్రామీణ వాతావరణం నుండి సాధారణ రైతులకి తెలంగాణ యాసలో మాట్లాడి తెలంగాణ భాష చేసేసి వాళ్ళకి అర్థమయ్యే విధంగా తెలంగాణకు జరుగుతున్న అన్యాయాలని కేసీఆర్ తన యొక్క సభల ద్వారా వివరించే ప్రయత్నం చేశాడు. కాబట్టి తెలంగాణ ఉద్యమాన్ని రూట్ లెవెల్కు తీసుకుపోయిన వ్యక్తి ఉంటే కేసీఆర్ అన్న అంశాన్ని అభ్యర్థులు గుర్తుపెట్టుకోవాలి. టీఆర్ఎస్ పార్టీ పెట్టినటువంటి కొద్ది రోజుల్లోనే, అంటే జూలై నెలలోనే, జూలై 21-22 తారీఖులలోనే మొట్టమొదటిసారిగా స్థానిక సంస్థలకు ఎన్నికలు వచ్చినాయి. మొట్టమొదటిసారిగా జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు రావడం జరిగింది. ఆ ఎన్నికలలో కేసీఆర్ మొట్టమొదటిసారిగా రాజకీయ ప్రవేశం చేసినట్టు కేసీఆర్ ఆగస్టు నెలలో ఒక టీఆర్ఎస్ పార్టీకి గుర్తింపు కోసం ఎన్నికలకు జూలై నెలలో అప్లై చేసుకొని ఆగస్టు నెలలో అనుమతి కూడా రావడం జరిగింది. దానికంటే ముందే జూలై నెలలో స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయడం జరిగింది. ఆ ఎన్నికల్లో మొట్టమొదటిసారిగా విజయడంకా మోగించారు. దాదాపుగా 84 ఎంపీపీలు, 87 జెడ్పీటీసీలు, 1000కి పైన ఎంపీటీసీ స్థానాలు గెలుపొంది మొట్టమొదటిసారిగా కరీంనగర్, నిజామాబాదు జెడ్పీ చైర్మన్ స్థానాలను కూడా కైవసం చేసుకోవడం జరిగింది. ఆ విధంగా నిజామాబాద్లో మొట్టమొదటిసారిగా జెడ్పీ చైర్మన్గా శనిగరం సంతోష్ రెడ్డి, అదేవిధంగా కరీంనగర్ యొక్క జెడ్పీ చైర్మన్గా రాజేశ్వరరావు ఎన్నిక కావడం జరిగింది. మొట్టమొదటిసారిగా సాధారణ ఎన్నికలలో పార్టీ పెట్టగానే ఆ విధంగా గెలుపొందినటువంటి పార్టీ టీఆర్ఎస్ పార్టీ. అంటే తెలంగాణ ప్రజలనే వాళ్ళు ఎప్పుడు ఏ రాజకీయ పార్టీని మోసం చేయలేదు. ప్రజల్ని మోసం చేసిన రాజకీయ పార్టీలు ఉన్నాయి కానీ ప్రజలనే వాళ్ళు ఏ రాజకీయ పార్టీని కూడా మోసం చేయలేదు. 69లో తెలంగాణ ప్రజాసమితి ఎన్నికలలో పోటీ చేస్తే 10 స్థానాల్లో గెలుపొందేసి పార్లమెంటుకు పంపారు. బీజేపీ కాకినాడ తీర్మానం చేస్తే దానికి మద్దతు తెలిపారు. జై తెలంగాణ అన్న ప్రతి పార్టీ కూడా తెలంగాణ ప్రజలనే వాళ్ళు మద్దతు తెలపడం జరిగింది. మొట్టమొదటిసారిగా 2001లో ఒక చిన్న పార్టీగా మొదలైనటువంటి టీఆర్ఎస్ పార్టీ కూడా ప్రజలనే వాళ్ళు బ్రహ్మరథం పట్టారు. తెలంగాణ ప్రజలనే వాళ్ళు మొట్టమొదటిసారిగా 87 జెడ్పీటీ స్థానాలను గెలిపించేసి 2 జెడ్పీ చైర్మన్ స్థానాలను కూడా పట్టం కట్టడం జరిగింది తెలంగాణ ప్రజలు. కాబట్టి టీఆర్ఎస్ పార్టీ వెంట,
కేసీఆర్ అంటే తెలంగాణ ప్రజలు అనేవాళ్ళు 3 కోట్ల మంది ప్రజలు అనేవాళ్ళు వెంట నడిచి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడానికి కారకులైన వాళ్ళు ఎవరంటే ప్రజలు అనేవాళ్ళు. అదేవిధంగా ఎన్నికలు అయిపోగానే ఆగస్టు నెలలో మళ్ళీ సర్పంచ్ ఎన్నికలు వచ్చాయి. ఈ సర్పంచ్ ఎన్నికలలో కూడా దాదాపుగా 3000 సర్పంచులు 12,000 వార్డు సభ్యులను కూడా గెలుచుకున్న పార్టీ టీఆర్ఎస్ పార్టీ. ఇలా మొట్టమొదటిసారిగా స్థానిక సంస్థల ఎన్నికలలో జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలలో సర్పంచ్ ఎన్నికల్లో విజయడంక ముగించిన పార్టీ టీఆర్ఎస్ పార్టీ. అదేవిధంగా ఈ యొక్క 2001 ఆగస్టులో జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో మొట్టమొదటిసారిగా నిజామాబాద్ జిల్లా మోతే అనే గ్రామము టీఆర్ఎస్ పార్టీకి అండగా నిలిచినది. గ్రామంలో ఉన్నటువంటి వార్డు సభ్యులు గ్రామంలో ఉన్నటువంటి సర్పంచ్ని ఏకగ్రీవంగా ఎన్నుకొని మొట్టమొదటిసారిగా తెలంగాణకు సంపూర్ణ మద్దతును ప్రకటించిన గ్రామం ఏంటంటే మోతే గ్రామము. నిజామాబాద్ జిల్లా మోతే గ్రామంలో వార్డు సభ్యులని సర్పంచులను మొత్తం కూడా ఏకగ్రీవంగా ఎన్నుకొని టీఆర్ఎస్ పార్టీకి అప్పజెప్పడం జరిగింది. ఆ సందర్భంగా కేసీఆర్ మోతే గ్రామాన్ని 2001 ఏప్రిల్ 27వ తారీఖు నాడు సర్పంచ్ వార్డు సభ్యులని అందరిని ఏకగ్రీవం ఎన్నుకుంటే ఆ గ్రామాన్ని సందర్శించినటువంటి కేసీఆర్ ఒకవేళ టీఆర్ఎస్ పార్టీ రేపు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి విజయతీరాలకు అందుతే మళ్ళీ మీ గ్రామాన్ని నేను సందర్శిస్తానని చెప్పేసి కేసీఆర్ ఆ సందర్భంగా వాళ్ళకి హామీ ఇచ్చేసి ఆ యొక్క గ్రామం యొక్క మట్టిని ఒక దేవతలాగా భావించి ఆ మట్టిని మూటగట్టుకొని కేసీఆర్ రావడం జరిగింది. మళ్ళీ 2014లో విజయతీరాలకు చేరిన తర్వాత ముఖ్యమంత్రి పదవిని చేపట్టిన తర్వాత 2015 జూలై 6వ తారీఖు నాడు మళ్ళీ మోతే గ్రామాన్ని సందర్శించుకొని అప్పుడు తెచ్చుకున్న ఒక మట్టిని ఆ రాజరాజేశ్వర దేవాలయంలో మొక్కులు తీర్చుకున్న వ్యక్తి ఎవరంటే కేసీఆర్ అన్న అంశాన్ని అభ్యర్థులు గుర్తుపెట్టుకోవాలి. అంటే కేసీఆర్కు అండగా నిలిచిన మొట్టమొదటి గ్రామ పంచాయతీ మోతే గ్రామము నిజామాబాదు జిల్లా. కాబట్టి ఒక గ్రామం పేరు గుర్తుపెట్టుకోవాలి, ఎగ్జామ్లో రావడానికి ఆస్కారం ఉంది. అదేవిధంగా 2002 ఏప్రిల్ 27వ తారీఖు నాడు మొదటి వార్షికోత్సవ సభను నల్లగొండ జిల్లాలో కేసీఆర్ నిర్వహించడం జరిగింది. ఆ విధంగా మొదటి వార్షికోత్సవ సభలో ఈ సభకు ముఖ్య అతిథిగా వచ్చిన వ్యక్తి శుభీ సోరేను, అదేవిధంగా అజిత్ సింగ్, అలాగే భీమ్ సింగ్, విదర్భ రాష్ట్రానికి సంబంధించిన భీమ్ సింగ్, వీళ్ళందరూ కూడా ముఖ్య అతిథులుగా హాజరు కావడం జరిగింది. ఆ తర్వాత 2002 సెప్టెంబర్ 1వ తారీఖున పల్లెబాట బస్తీబాట కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి తెలంగాణ ప్రజలకు చేరువయ్యే ప్రయత్నం చేసింది టీఆర్ఎస్ పార్టీ. అదేవిధంగా 2002 డిసెంబర్ 25వ తారీఖు నుంచి 2003 జనవరి 6వ తారీఖు వరకు జలసాధన ఉద్యమాన్ని చేపట్టినటువంటి పార్టీ టీఆర్ఎస్ పార్టీ. ఈ జలసాధన ఉద్యమాన్ని చేపట్టి తెలంగాణకు జరుగుతున్న సాగునీటి రంగంలో జరుగుతున్న అన్యాయాన్ని వివరించే ప్రయత్నం చేశారు. 2002 డిసెంబర్ 25 నుంచి 2003 జనవరి 5వ తారీఖు వరకు జలసాధన కార్యక్రమాన్ని చేపట్టినది. సూడు తెలంగాణ సుక్క నీరు లేనిదాన నా గోడు తెలంగాణ అని చెప్పేసి కౌలు కళాకారులలో పాటలు రాసి తెలంగాణకు సాగునీటి రంగంలో కృష్ణానదిలో గోదావరి నదిలో జరిగిన అన్యాయాలు, టీఎంసీల లెక్కలు, క్యూసెక్కుల లెక్కల్ని ప్రజలకు వివరించినట్టు వ్యక్తి ఎవరంటే కేసీఆర్. ఆ సందర్భంగా 2003 జనవరి 6వ తారీఖు నాడు 2003 జనవరి 6వ తారీఖు నాడు సికింద్రాబాదులో సింహగర్జన సభ నిర్వహించిన వ్యక్తి కేసీఆర్. సింహగర్జన సికింద్రాబాద్లో జరిగినటువంటి సభ పేరు తెలంగాణ గర్జన. మే 17న కరీంనగర్లో జరిగిన సభ పేరు సింహగర్జన. తెలంగాణ గర్జన పేరుతోటి 2003 జనవరి 6వ తారీఖు నాడు సికింద్రాబాద్లో భారీ బహిరంగ సభను కేసీఆర్ నిర్వహించడం జరిగింది. ఈ సభకు కేంద్ర మంత్రి రామ్ విలాస్ పాస్వాన్, శుభూ సోరేను, అదేవిధంగా మేధా పాట్కర్, కేసీఆర్, ఆల నరేందర్ లాంటి వాళ్ళ యొక్క సభలో పాల్గొని ప్రసంగించడం జరిగింది. కాబట్టి సికింద్రాబాద్లో జరిగిన యొక్క సభ పేరు యొక్క తెలంగాణ గర్జన, కరీంనగర్లో జరిగిన సభ పేరు యొక్క సింహగర్జన అనే అంశాన్ని అభ్యర్థులు గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా 2003 ఏప్రిల్ 27వ తారీఖున రెండవ వార్షికోత్సవ సభను వరంగల్లో నిర్వహించడం జరిగింది. ఈ సభకు దాదాపుగా 15 లక్షల మంది హాజరయ్యారు. ఈ సభ పేరు వరంగల్ జైత్రయాత్ర పేరుతోటి ఈ సభ నిర్వహించడం జరిగింది. వరంగల్ జైత్రయాత్ర. దాదాపు 15 లక్షల మంది సభకు హాజరు కావడం జరిగింది. ఈ సభకు ముఖ్య అతిథిగా హాజరైన వ్యక్తి ఎవరంటే హెచ్డి దేవగౌడ, అజిత్ సింగ్, అదేవిధంగా విదర్భ రాష్ట్రానికి బన్వర్లాల్, బుందేల్ఖండ్కు సంబంధించినటువంటి బాబులాల్ తివార్ లాంటి వాళ్ళు ఈ యొక్క సభకు హాజరయ్యి యొక్క కేసీఆర్ యొక్క పార్టీని ఆశీర్వదించడం జరిగింది. ఈ యొక్క తెలంగాణ యొక్క సభను చూసినటువంటి చాలామందిలో కదలిక వచ్చింది.
కాబట్టి తెలంగాణ ఉద్యమానికి మద్దతుగా పెద్ద ఎత్తున ఒక బహిరంగ సభ ఎప్పుడు జరిగిందంటే 2003లో జరిగింది. అది వరంగల్ జైత్రయాత్ర పేరుతో నిర్వహించడం జరిగింది. కాబట్టి అభ్యర్థులు గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా 2003 మార్చి 27వ తారీఖు నాడు దాదాపుగా ఢిల్లీకి ఒక 1000 కార్లతో ఒక పెద్ద భారీ ర్యాలీని తీసేసి రామ్ విలాస్ పాస్వాన్ ఒక సభ నిర్వహిస్తే ఆ సభకు మద్దతుగా ఢిల్లీ వీధుల్లో జై తెలంగాణ నినాదాలు చేసి ఢిల్లీ వీధుల్లో తెలంగాణ రాష్ట్రం యొక్క ఆవశ్యకత గురించి మొట్టమొదటిసారిగా పరిచయం చేసే కార్యక్రమం ఏంటంటే ఢిల్లీకి కార్ల ర్యాలీ 2003 మార్చి 27వ తారీఖు నాడు నిర్వహించడం జరిగింది. ఆ తర్వాత 2003 సెప్టెంబర్ 17వ తారీఖు నాడు ఉస్మానియా యూనివర్సిటీలో తెలంగాణ విమోచన దినోత్సవం నిర్వహిస్తే ఆ సభకు ముఖ్య అతిథిగా హాజరైన కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర యొక్క ఆవశ్యకత గురించి, విద్యార్థుల యొక్క పాల్గొన్న విధానం గురించి, తెలంగాణ జరిగిన అన్యాయాల గురించి ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులకు తెలియజేసే ప్రయత్నం చేశాడు కేసీఆర్ తెలంగాణ ఉద్యమం గురించి. ఆ తర్వాత 2003 మే 25 నుంచి 30వ తారీఖు వరకు రాజోలి బండ డైవర్షన్ స్కీమ్ కింద రాయలసీమ ఉన్నటువంటి నాయకులు అనేవాళ్ళు ఆ తూములకు బాంబులు పెట్టేసి ఆ నీళ్లను మలుపుకొని పోతుంటే ఆ రాజోలి బండ యొక్క ప్రాంతాలలో పాదయాత్ర నిర్వహించిన వ్యక్తి కేసీఆర్. రాజోలి బండ వల్ల తెలంగాణకు ఏ విధంగా అన్యాయం జరుగుతుందో ఆ రైతులకు వివరించి వాళ్ళ తరపున మద్దతుగా నిలబడ్డ వ్యక్తి కేసీఆర్. ఆ తర్వాత 2003 జూన్ 25 నుంచి 30వ తారీఖు వరకు ఆలంపూర్ నుంచి గద్వాల వరకు 180 కిలోమీటర్ల పాటు పాదయాత్ర నిర్వహించి గద్వాల్లో కూడా భారీ బహిరంగ సభ చేసి మహబూబ్నగర్ జరుగుతున్న అన్యాయాలను వివరించే ప్రయత్నం చేశాడు. ఆ తర్వాత 2003 ఆగస్టు 25 నుంచి 30వ తారీఖు వరకు నల్గొండ జిల్లా ఎడమకాల్వ పరిధిలో చివరి భూముల రైతులకు నీళ్ళు అందకుండా ఎడమకాల్వ పరిధిలో రైతులు పడుతున్నటువంటి గోసని సమాజానికి తెలియజేయడం కోసము, ఎడమకాలో జరుగుతున్న అన్యాయం తెలియజేయడం కోసము కోదాడ నుంచి ఆలియా వరకు కూడా పాదయాత్ర నిర్వహించి ఆలియాలో ఒక బహిరంగ సభ నిర్వహించేసి దాని ద్వారా నాగార్జున సాగర్ ఎడమకాలో జరుగుతున్న అన్యాయాలను వివరించే ప్రయత్నం చేశాడు కేసీఆర్. ఆ తర్వాత 2003 సెప్టెంబర్ 9వ తారీఖు నాడు చిన్న రాష్ట్రాల ఏర్పాటు కోసం ఒక జాతీయ ఫ్రంట్ను ఏర్పాటు చేయడం జరిగింది ఢిల్లీలో. అజిత్ సింగ్, బన్వర్లాల్ లాంటి కొంతమంది వ్యక్తులు ఢిల్లీలో ఒక చిన్న రాష్ట్రాల జాతీయ ఫ్రంట్ను ఏర్పాటు చేస్తే ఆ జాతీయ ఫ్రంట్ కన్వీనర్గా ఎన్నికైన వ్యక్తి ఎవరంటే కేసీఆర్. ఈ విధంగా తన యొక్క ప్రస్థానాన్ని మొదలుపెట్టేసి 2001 నుంచి 2003-4 మధ్య తెలంగాణ యొక్క ఆవశ్యకత గురించి, తెలంగాణ ఉద్యమం గురించి జనానికి పరిచయం చేసి తెలంగాణ ఉద్యమం, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడానికి ఒక పార్టీ పుట్టింది. ఆ పార్టీని విస్మరిస్తే దాన్ని మన ఎన్నికల్లో విజయం సాధించడం కష్టమని చెప్పేసి అందరూ భావించేలా చేసిన వ్యక్తి కేసీఆర్ అనే అంశాన్ని అభ్యర్థులు గుర్తుపెట్టుకోవాలి. ఆ తర్వాత 2003 ఆగస్టు 24న కోలాపూర్ కొల్లాల అని చెప్పేసి, నాగర్ కర్నూలు నగార్ అని చెప్పేసి కొన్ని బహిరంగ సభలను నిర్వహించడం జరిగింది. ఇలా బహిరంగ సభల ద్వారా తెలంగాణ ఉద్యమాన్ని జనం మధ్య తీసుకున్న వ్యక్తి కేసీఆర్. ఇలాంటి సమయంలోనే 2004లో సాధారణ ఎన్నికలు జరగాల్సి ఉంటే 2003 డిసెంబర్ నెలలోనే ముందస్తు ఎన్నికలు పోయిన వ్యక్తి కేసీఆర్. అలిపిరి సంఘటన వద్ద చంద్రబాబు నాయుడు మీద బాంబు అనేది నక్సలైట్లు అనేవాళ్ళు పిలిస్తే, మైండ్ స్టోన్ అనేది పిలిస్తే దాన్ని కారణంగా చూపించిన చంద్రబాబు నాయుడు ముందస్తు ఎన్నికలు పోయాడు. అలా ఎన్నికలు 2004 ఏప్రిల్లో ఎన్నికలు నిర్వహించడం జరిగింది. ఆ ఎన్నికల ముందుకు అంటే 94లో కాంగ్రెస్ పార్టీ ఘోరంగా ఓడిపోయింది. కేవలం 26 స్థానాలు మాత్రమే గెలిచి ప్రతిపక్ష హోదాను కూడా కోల్పోయింది. మళ్ళీ 2004 వచ్చింది. అంటే 10 సంవత్సరాల పాటు ప్రతిపక్షంలోనే కాంగ్రెస్ పార్టీ కూర్చోవడం జరిగింది. అదేవిధంగా కేంద్రంలో కూడా ఎన్డీఏ గవర్నమెంట్ అంతమంది అధికారంలో ఉంది. 2004లో ఎలాగైనా అధికారంలోకి రావాలని భావించిన కాంగ్రెస్ పార్టీ, టీఆర్ఎస్ పార్టీ యొక్క విజయాలు చూసినటువంటి కాంగ్రెస్ పార్టీ, సోనియా గాంధీ టీఆర్ఎస్ పార్టీతో పొత్తు పెట్టుకుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విజయం ఈజీగా సాధ్యమవుతుందని చెప్పేసి భావించేసి టీఆర్ఎస్ పొత్తు కోసం సోనియా గాంధీ ముందస్తుగా ప్లాన్ చేసుకోవడం జరిగింది. కానీ వైఎస్ రాజశేఖర్ దీన్ని తీవ్రంగా వ్యతిరేకించాడు. ఆయన 1999 ఎన్నికలలో కూడా నేను గెలుస్తానని హామీ ఇచ్చాడు, కానీ ఓడిపోవడం జరిగింది. మళ్ళీ 2004 కూడా అదే అంశాన్ని వైఎస్ రాజశేఖర్ చెప్తే దాన్ని పట్టించుకొని సోనియా గాంధీ ఎలాగైనా టీఆర్ఎస్తో పొత్తు పెట్టుకోవాలని ముందస్తు ఊహం పడడం జరిగింది. ఆ ఎన్నికల్లో మొట్టమొదటిసారిగా టీఆర్ఎస్ పార్టీ కొన్ని కండిషన్లు పెట్టాది. మాకు ఎన్నికలలో గెలిస్తే రేపు తెలంగాణ రాష్ట్రాన్ని ఇవ్వాలని చెప్పేసి వాళ్ళు డిమాండ్ పెట్టడం జరిగింది. కాబట్టి ఆ సందర్భంగా కామన్ మినిమం ప్రోగ్రాంలో తెలంగాణ గురించి ప్రస్తావిస్తేనే మీకు మద్దతు ఇస్తామని చెప్పేసి కేసీఆర్ ముందస్తుగా వాళ్ళకు షరతులు విధించిన సందర్భంలో గులాబీ నబీ ఆజాద్ కేసీఆర్ యొక్క ఇంటికి వచ్చేసేసి ఈ యొక్క వీళ్ళతో ఒక ఒప్పందం చేసుకోవడం జరిగింది.
ఆ ఒప్పందంలో భాగంగా 42 అసెంబ్లీ స్థానాలు 6 ఎంపీ స్థానాలని టీఆర్ఎస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీ ఇవ్వడం జరిగింది. అదే ఇంకా కాంగ్రెస్ పార్టీ అటు సిపిఎం తోటి సిపిఐ తోటి పొత్తు పెట్టుకొని ఒక కూటమిని ఏర్పాటు చేసి 2004 ఎన్నికలలో టీడీపీ బీజేపీ కూటమి వ్యతిరేకంగా పోటీ చేయడం జరిగింది. అలా మొట్టమొదటిసారిగా కాంగ్రెస్ పార్టీకి 42 స్థానాలు ఇస్తే కాంగ్రెస్ పార్టీ ఓడిపోయి అన్ని స్థానాలు టీఆర్ఎస్ పార్టీ కట్టబెట్టినది. అయినప్పుడు టీఆర్ఎస్ పార్టీ కూడా ఎలాంటి బెరుకు లేకుండా మొట్టమొదటిసారి ఎన్నికల్లో పోటీ చేసి 26 ఎమ్మెల్యే స్థానాలని 5 ఎంపీ స్థానాలని గెలుపొందిన పార్టీ టీఆర్ఎస్ పార్టీ అనే అంశాన్ని అభ్యర్థులు గుర్తుపెట్టుకోవాలి. అంటే 42 స్థానాలు ఎమ్మెల్యే స్థానాల్లో పోటీ చేసి 26 ఎమ్మెల్యే స్థానాలను గెలుపొందడం జరిగింది. అదేవిధంగా 6 ఎంపీ స్థానాల్లో పోటీ చేసి 5 స్థానాల్లో గెలుపొందడం జరిగింది. కరీంనగర్లో కేసీఆర్, మెదక్లో ఆల నరేంద్ర, ఆదిలాబాద్లో టి మసూన్ రెడ్డి, అదేవిధంగా హన్మకొండలో వినోద్ కుమారు, వరంగల్లో రవీంద్ర నాయక్ గెలవడం జరిగింది. ఆదిలాబాదులో టి మసూన్ రెడ్డి, కరీంనగర్లో కేసీఆర్, మెదక్లో ఆల నరేంద్ర, హన్మకొండలో వినోద్ కుమారు, వరంగల్లో రవీంద్ర నాయక్ గెలుపొందడం జరిగింది. కానీ మహబూబ్ నగర్ నుంచి పోటీ చేసిన కేఎస్ రత్నము ఎన్నికల నామినేషన్ పత్రంలో ఆ యొక్క పార్టీ గుర్తు సరిగా మెన్షన్ చేయని కారణంగా ఆ యొక్క టీఆర్ఎస్ కారు గుర్తుని కేఎస్ రత్నంకి ఇవ్వకుండా ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేసిన కారణంగా కేసీఆర్ ఆ పార్టీ గుర్తుని ప్రజలు గమనించడంలో విఫలమైపోయి ఆ సందర్భంగా కేఎస్ రత్నం మహబూబ్ నగర్ జిల్లాలో ఓడిపోవడం జరిగింది. ఈ విధంగా మొట్టమొదటిసారిగా 5 ఎంపీ స్థానాలని 26 ఎమ్మెల్యే స్థానాలను గెలుపొందడం జరిగింది. వరంగల్లో 6 ఎమ్మెల్యే స్థానాలు, కరీంనగర్లో 5, మెదక్లో 4, ఆదిలాబాద్లో 3, నిజామాబాద్లో 3, హైదరాబాద్లో 2, రంగారెడ్డి జిల్లాలో 1, ఖమ్మం జిల్లాలో మాత్రం ఖాతాను మాత్రం తెరవలేకపోయింది టీఆర్ఎస్ పార్టీ. ఈ విధంగా 26 ఎమ్మెల్యే స్థానాన్ని గెలుపొందినటువంటి కేసీఆర్ ఆ యొక్క కాంగ్రెస్ పార్టీ యొక్క సూచన మేరకు, సోనియా గాంధీ యొక్క సూచన మేరకు అటు కేంద్ర ప్రభుత్వంలో ఇటు రాష్ట్ర ప్రభుత్వంలో భాగస్వామ్య పార్టీగా చేరడం అనేది జరిగింది. ఇలా భాగస్వామ్య పార్టీగా చేరిన సందర్భంగా మొట్టమొదటిసారిగా కేంద్ర ప్రభుత్వంలో యూపీఏ గవర్నమెంట్లో చేరడం జరిగింది. అలా చేరిన సందర్భంగా కేసీఆర్కి ఓడరేవులు మరియు షిప్పింగ్ శాఖ మంత్రిగా మంత్రి పదవి ఇవ్వడం జరిగినది. అదేవిధంగా ఆల నరేంద్రకు కేంద్ర గ్రామీణాభివృద్ధి సహాయ శాఖ మంత్రి ఇవ్వడం జరిగింది. కానీ కేసీఆర్కి యొక్క ఓడరేవుల శాఖ మంత్రి పదవి ఇస్తే డిఎంకే పార్టీ వాళ్ళు మాత్రం ఆ పదవి మాకు కావాలని చెప్పేసి పట్టుబట్టిన కారణంగా కేసీఆర్ ఆ యొక్క పదవిని వదులుకోవడం జరిగింది. ఆ యొక్క ఓడరేవుల శాఖ మంత్రి డిఎంకే వదిలిపెట్టుకొని ఈ 7 నెలల కాలం పాటు ఎలాంటి పోర్టుఫోలియో లేని మంత్రిగా కేసీఆర్ కొనసాగి, అంటే పదవులు నాకు ముఖ్యం కాదు, తెలంగాణ రాష్ట్రమే మాకు ముఖ్యమని చెప్పేసి ఎలాంటి పోర్టుఫోలియో లేకుండా కూడా 7 నెలల పాటు కొనసాగిన వ్యక్తి కేసీఆర్ అనే అంశాన్ని అభ్యర్థులు గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా కేసీఆర్ ఆ తర్వాత కార్మిక ఉపాధి కల్పన శాఖ మంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టడం జరిగింది. అలాగే రాష్ట్రంలో కూడా మంత్రివర్గంలో చేయడం జరిగింది. వైఎస్ రాజశేఖర రెడ్డికి ఎలాంటి ఇష్టం లేకపోయినా కేంద్ర ప్రభుత్వం యొక్క సూచనల మేరకు వైఎస్ రాజశేఖర రెడ్డి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి 6 మంత్రి పదవులని కట్టబెట్టడం జరిగింది. ఆ విధంగా కేంద్రంలో కేసీఆర్, ఆల నరేంద్ర, రాష్ట్రంలో మరొక 6 మంత్రి పదవులు ఇచ్చారు. చంద్రశేఖర్ వికారాబాద్కు సంబంధించిన చంద్రశేఖర్కి చిన్న నీటిపారుదల శాఖ, నిజామాబాద్ ఆర్మూర్కు సంబంధించినటువంటి సంతోష్ రెడ్డికి రవాణా శాఖ, హైదరాబాద్ సంబంధించిన నాయని నరసింహారెడ్డికి సాంకేతిక విద్య ఐటీ శాఖ, కెప్టెన్ లక్ష్మీకాంతరావుకి బీసీ సంక్షేమము, అలాగే వరంగల్కి సంబంధించిన విజయరామారావుకి పౌర సరఫరాల శాఖ, అలాగే హరీష్ రావుకి యువజన సర్వీసుల శాఖ ఇవ్వడం అనేది జరిగింది. ఈ విధంగా కేంద్రంలో రాష్ట్రంలో మంత్రి పదవులు చేపట్టినటువంటి కేసీఆర్ మీద తెలంగాణ వ్యాప్తంగా విమర్శలు వచ్చాయి. కానీ కేసీఆర్ ఆలోచించింది ఏంటంటే, ప్రాంతీయంగా ఎన్నిసార్లు పోరాటం చేసినా కూడా తెలంగాణ రాష్ట్రం అనేది రాదు, కేంద్ర స్థాయిలో పలుకుబడి ఉంటేనే, కేంద్ర స్థాయిలో మద్దతు ఉంటేనే తెలంగాణ రాష్ట్రం అనేది సాధించడం వీలవుతుందని చెప్పేసి 2004 ఎన్నికలలో కేసీఆర్ కాంగ్రెస్ పార్టీతో పెట్టుబట్టుకొని అలా భాగస్వామ్య పక్షిగా చేయడం జరిగింది. కానీ భాగస్వామ్య పక్షంగా అయితే చేరారు కానీ తెలంగాణ గురించి వాళ్ళు ప్రస్తావించలేదు. అంటే రాష్ట్రపతి ప్రసంగంలో 2004 జూన్ 7వ తారీఖు నాడు రాష్ట్రపతి ప్రసంగంలో అబ్దుల్ కలాం యొక్క రాష్ట్రపతి ప్రసంగంలో ఉభయ సభల యొక్క సంయుక్త సమావేశంలో సరైన సమయంలో సంప్రదింపులు జరిపి తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పేసి రాష్ట్రపతి ప్రసంగంలో పేర్కొనడం జరిగింది.
రాష్ట్రపతి ప్రసంగంలో పేర్కొన్నారు కానీ తెలంగాణ రాష్ట్రం గురించి ఎక్కడ కూడా ఒక అడుగు కూడా ముందుకు పడలేదు. అలాంటి సమయంలో జనవరి నెలలో ఒక సభ నిర్వహించడం జరిగింది సికింద్రాబాద్లో. అలా సభ ద్వారా ఒక హెచ్చరికలు పంపాడు కేసీఆర్. ఆ సందర్భంగా కేంద్ర ప్రభుత్వము 2005 జనవరి 8వ తారీఖు నాడు ప్రణబ్ ముఖర్జీ కమిటీని ఏర్పాటు చేసింది రాజకీయ సంప్రదింపుల కోసం. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నటువంటి ప్రణబ్ ముఖర్జీ ఆధ్వర్యంలో ఒక కమిటీని ఏర్పాటు చేశారు. ఆ కమిటీలో రఘువంశ ప్రసాద్ సింగ్ ఆర్జేడీ పార్టీ, దయానిధి మారన్ డిఎంకే పార్టీకి సంబంధించిన 3 సభ్యులతోటి ఒక కమిటీని ఏర్పాటు చేశారు. అంతకుముందు యూపీఏ కామన్ మినిమం ప్రోగ్రాంలో తెలంగాణ గురించి ప్రస్తావించారు. 2004 జూన్ 7వ తారీఖున పార్లమెంట్లో ఉభయ సభలను ఉద్దేశించేసి రాష్ట్రపతి ప్రసంగంలో పేర్కొన్నారు. ఈ విధంగా ప్రణబ్ ముఖర్జీ కమిటీని ఏర్పాటు చేశారు 2005 జనవరి 8వ తారీఖు నాడు. ఈ యొక్క దాదాపుగా 3 వారాలలో నివేదిక ఇస్తామని చెప్పేసి ప్రణబ్ ముఖర్జీ కమిటీ చెప్పడం జరిగింది. కానీ 80 వారాలైనా కూడా ఆ కమిటీ ఎటూ తేల్చలేదు. ఆ కమిటీకి ప్రణబ్ ముఖర్జీ కమిటీకి దాదాపుగా 36 రాజకీయ పార్టీలకు సంబంధించిన నాయకులు అనేవారు లేఖలు రాసి తెలంగాణకు మద్దతు తెలిపారు. దాదాపు పార్లమెంటులో ఉన్నటువంటి 440 మంది ఎంపీలకు మద్దతు కూడా లభించింది. అయినా కానీ వైఎస్ రాజశేఖర రెడ్డి యొక్క ప్రభావానికి మెత్తబడినటువంటి కేంద్ర ప్రభుత్వము ఆ యొక్క తెలంగాణ రాష్ట్రం విషయంలో నాన్సుడ్ ధోరణిని అవలంబించినది. ఇలాంటి సందర్భంలో 2005 డిసెంబర్ నెలలో మన రాష్ట్ర శాసనమండలికి ఎన్నికలు జరిగినాయి. కాసాని జ్ఞానేశ్వర్ ఎమ్మెల్సీగా పోటీ చేశాడు. టీఆర్ఎస్ బలం మేరకు ఒక ఎమ్మెల్సీని గెలిపించుకొని మరొక 9 మంది ఎమ్మెల్యేలకు మాత్రము, అంటే మిగిలిపోయిన సీట్లకు మరొక అభ్యర్థి నిలబెడితే ఆ టీఆర్ఎస్ సంబంధించిన 9 మంది ఎమ్మెల్యేలు అనేవాళ్ళు కాసాని జ్ఞానేశ్వర్కు, వైఎస్ రాజశేఖర రెడ్డి నియమించినటువంటి కాసాని జ్ఞానేశ్వర్కి మద్దతు తెలిపేసి రాజకీయ ద్రోహానికి పాల్పడ్డారు. ఆ సందర్భంగా 9 మంది ఎమ్మెల్యేలని కేసీఆర్ సస్పెండ్ చేయడం జరిగింది. ఇది ఇలా కొనసాగుతుండగా రాష్ట్రంలో కేంద్రంలో మంత్రి పదవులను కొనసాగుతున్న కేసీఆర్కి తెలంగాణ సంబంధించి ఒక అడుగు కూడా ముందుకు పడకపోతే మొట్టమొదటిసారిగా ఈ యొక్క 2005 సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వంకి వెళ్ళి మంత్రి పదవులకి రాజీనామా చేయించాడు. అలా 6 మంత్రులు రాజీనామా చేయమంటే 5 మంత్రులు రాజీనామా చేసి నిజామాబాద్ జిల్లా శనిగరం సంతోష్ రెడ్డి మాత్రము తన యొక్క పదవిని వదులుకోవడానికి ఆయన ఇష్టపడకుండా వైఎస్తోని కుమ్మక్కైపోయి ఆయన దూరం చేయడం జరిగింది. ఆ సందర్భంగా శనిగరం సంతోష్ రెడ్డిని కూడా పార్టీ నుంచి బహిష్కరించడం జరిగింది. ఈ విధంగా 26 స్థానాలు గెలుపొందిన టీఆర్ఎస్ పార్టీకి వెళ్ళి టీఆర్ఎస్ పార్టీని చీల్చడానికి వైఎస్ రాజశేఖర రెడ్డి కుట్రలు బన్ని ఒక 10 మందిని ఆ పార్టీ నుంచి విడదీయగలిగాడు ఈ యొక్క వైఎస్ రాజశేఖర రెడ్డి. ఆ విధంగా టీఆర్ఎస్ పార్టీని చీల్చే ఒక ప్రయత్నం చేశారు. ఇలాంటి సందర్భంలో కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి కేసీఆర్ దానివల్ల ఎలాంటి ప్రయోజనం లేదని చెప్పేసి కేంద్ర మంత్రి పదవులకు కూడా రాజీనామా చేశాడు కేసీఆర్. కేంద్ర మంత్రి పదవులకి కేసీఆర్ మరియు ఆల నరేంద్ర ఇద్దరు కూడా రాజీనామా చేయడం జరిగింది 2006 సంవత్సరంలో. 2006 సంవత్సరంలో మొత్తంగా ఇద్దరు మంత్రి పదవులకు రాజీనామా చేయడం జరిగింది. అలాంటి సందర్భంలో రాష్ట్రంలో ఉన్నటువంటి సత్యనారాయణ యొక్క ఎంపీగా ఒక మంత్రిగా ఉన్నటువంటి సత్యనారాయణ అనేటువంటి వ్యక్తి, కరీంనగర్ జిల్లా చెందిన దేవాదాయ శాఖ మంత్రి సత్యనారాయణ, మీరు మా యొక్క మద్దతుతోని ఎంపీ పదవులు గెలిచి ఇవాళ మా పార్టీ మీదనే విమర్శలు చేస్తారా? మీకు దమ్ము ధైర్యం ఉంటే మీకు ఎంపీ పదవి కూడా రాజీనామా చేయమని చెప్పేసి వాళ్ళు సవాలు విధిస్తే ఆ సవాల్ను స్వీకరించినట్టు కేసీఆర్ 2006 సంవత్సరంలో తమ యొక్క ఎంపీ పదవి కూడా రాజీనామా చేసి ఎన్నికలు పోవడం జరిగినది. అలా కేంద్ర మంత్రి పదవులకి రాజీనామా చేయడము, ఎంపీ పదవికి రాజీనామా చేసి అన్ని పదవులు కూడా వదులుకొని మళ్ళీ ఎన్నికల్లో పోటీ చేస్తే 2006 ఎన్నికల్లో పోటీ చేసే సందర్భంగా జీవన్ రెడ్డిని మంత్రి పదవికి రాజీనామా చేయించి మరి వైఎస్ రాజశేఖర రెడ్డి కేసీఆర్ మీద నిలబెట్టడం జరిగింది. కానీ తెలంగాణ వాదులందరూ కేసీఆర్కు మద్దతు నిలబడ్డారు. పౌర సంఘాలన్నీ కూడా కేసీఆర్ మద్దతు నిలబడింది. ఇలాంటి సందర్భంలో వైఎస్ రాజశేఖర రెడ్డి ఇది తెలంగాణ ఉద్యమానికి జరుగుతున్నటువంటి ఒక ప్రధానమైన ఎన్నికలు అని చెప్పేసి ఆయన సవాలు విధిస్తే ఆ సవాల్ను స్వీకరించినటువంటి యొక్క తెలంగాణ సమాజము కేసీఆర్కు మద్దతుగా నిలబడి ఎన్నికలలో ఆయన్ని మళ్ళీ 2 లక్షల ఓట్లకు పైన మెజార్టీతోని గెలిపించడం అనేది జరిగింది. ఇది ఇలా కొనసాగుతుండగా 2007 సంవత్సరంలో ఆ యొక్క 10 మంది ఎమ్మెల్యేలతోటి ఆల నరేంద్ర కుమ్మక్కి అని చెప్పేసి ఆల నరేంద్రని 2007 ఏప్రిల్ 25వ తారీఖు నాడు టీఆర్ఎస్ పార్టీ నుంచి బహిష్కరించడం జరిగింది. కానీ మొత్తం స్తబ్దతగా ఉన్నటువంటి సందర్భంలో
కేసీఆర్ మళ్ళొకసారి ఉప ఎన్నికలు పోయి జనం మద్దతు పొందాలని చెప్పేసి కేసీఆర్ భావించారు. అలా భావించిన నేపథ్యంలో 2008 మార్చి 3వ తారీఖు నాడు అంటే 5 ఎంపీ స్థానాలు గెలుపొందితే ఆలన సస్పెండ్కి గురైన కారణంగా 4 ఎంపీ స్థానాలకు, అదేవిధంగా 26 ఎమ్మెల్యే స్థానాలు ఉంటే 10 మంది బయటికి పోయిన కారణంగా 16 మంది ఎమ్మెల్యే స్థానాలకు, ఒక 3 ఎమ్మెల్సీ స్థానాలకు ఒక మార్చి 3వ తారీఖు 4వ తారీఖులలో రాజీనామా చేసి మళ్ళీ ఎన్నికలు పోవడం జరిగింది. ఇలా ఎన్నికలు పోయిన సందర్భంలో ఒకవైపు టీడీపీ పార్టీ, మరోవైపు వైఎస్ రాజశేఖర కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎం కక్షగట్టి టీఆర్ఎస్ యొక్క పదవులను ఓడించడానికి విశ్వ ప్రయత్నం చేశారు. కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇస్తుందని చెప్పేసి మభ్యపెట్టే ప్రయత్నం చేశారు. ఇలా మభ్యపెట్టి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి టీఆర్ఎస్ పెట్టిన నామరూపాలు లేకుండా చేయాలనే ఒక ప్రయత్నం చేసి 2008లో జరిగిన ఎన్నికలలో 16 ఎమ్మెల్యే స్థానాలు ఉంటే చివరికి టీఆర్ఎస్ పార్టీ 7 స్థానాలు మాత్రమే విజయం సాధించినది. అలాగే 4 ఎంపీ స్థానాలకు పోటీ చేస్తే 2 స్థానాలు మాత్రమే విజయం సాధించినది. ఆ యొక్క వినోద్ కుమార్ మరియు కేసీఆర్ మాత్రమే గెలుపొందడం జరిగింది. మిగతా అభ్యర్థులందరూ ఓడిపోయారు. మొత్తంగా 26 ఎమ్మెల్యే స్థానాలు ఉంటే చివరికి 2008 నాటికి ఎంతమందికి పరిమితమైందంటే కేవలం 7కి మాత్రమే పరిమితమయ్యారు. ఈ విధంగా టీఆర్ఎస్ పార్టీ నామరూపాలు లేకుండా చేయాలని ఒకవైపు టీడీపీ వైఎస్ రాజశేఖర కుట్రలు పడిన కారణంగా ఒక టీఆర్ఎస్ పార్టీ ఇబ్బందులకు ప్రయత్నం చేశారు. ఇలాంటి సందర్భంలో తెలంగాణ రాష్ట్రాన్ని కాంగ్రెస్ ప్రభుత్వమే ఇస్తుందని చెప్పేసి వైఎస్ రాజశేఖర రెడ్డి 2009 ఎన్నికల కంటే ముందు 2009 ఫిబ్రవరి 12వ తారీఖు నాడు రోషయ్య అధ్యక్షతన మరో కమిటీని ఏర్పాటు చేశారు. ఒక రాజకీయ కమిటీని ఏర్పాటు చేశారు. 2005 జనవరి 8వ తారీఖు నాడు ప్రణబ్ ముఖర్జీ కమిటీ ఏర్పాటు చేసి 36 రాజకీయ పార్టీలు మద్దతు ఇచ్చినా కూడా ఆ యొక్క కమిటీ మాత్రం ఎలాంటి నివేదిక ఇవ్వలేదు. ఇదొక మరో కొత్త కమిటీని ఏర్పాటు చేశారు. రోషయ్య కమిటీని రాష్ట్ర స్థాయిలో ఏర్పాటు చేశారు. దాంట్లో 7 ఎమ్మెల్యేలు, 3 ఆంధ్ర వాళ్ళు, 4 తెలంగాణ వాళ్ళు. ఆంధ్ర వాళ్ళు ఉన్నటువంటి వ్యక్తులు ఒకసారి మనం పరిశీలిస్తే కొనతాల రామకృష్ణ, పద్మరాజు, షేక్ హుస్సేన్ అనే వాళ్ళు ఆంధ్ర పార్టీకి సంబంధించినటువంటి ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన 3 ఎమ్మెల్యేలు. అదేవిధంగా జె గీతారెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి మరియు దూదిల్ల శ్రీధర్ బాబు, అలాగే ఎంఐఎం పార్టీకి సంబంధించిన అక్బరుద్దీన్ ఓవైసీ తోటి 7 సభ్యులతోటి వైఎస్ రాజశేఖర రెడ్డి ఒక 2009 ఫిబ్రవరి 12వ తారీఖున రోషయ్య కమిటీని ఏర్పాటు చేశారు. మరి ఆ రోషయ్య కమిటీ ఎలాంటి నివేదిక ఇచ్చినది, ఏమి చర్చ జరిపినది, ఎలాంటి ప్రయత్నం చేసినది, ఆ కమిటీ నివేదిక ఏమైందని చెప్పేసి ఎవరికీ ఎరకలేదు. ఈ విధంగా రోషయ్య కమిటీని ఏర్పాటు చేసి తెలంగాణ ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేశాడు వైఎస్ రాజశేఖర రెడ్డి. కానీ అప్పటికే 2004లో ఓడిపోయిన టీడీపీ పార్టీ 2009లో ఎలాగైనా విజయం సాధించాలని చెప్పేసి టీఆర్ఎస్ పార్టీతో పొత్తు పెట్టుకునే ప్రయత్నం చేసినది 2009 ఎన్నికలలో. 2004 ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకున్న టీఆర్ఎస్ పార్టీ 2014 ఎన్నికలలో టీడీపీ పార్టీతో పొత్తు పెట్టుకోవడం జరిగింది. కానీ చంద్రబాబు నాయుడు టీడీపీ పార్టీని అంటే తెలంగాణ ఉద్యమాన్ని తీవ్రంగా వ్యతిరేకించిన చంద్రబాబు నాయుడు మొట్టమొదటిసారిగా జై తెలంగాణ అని చెప్పేసి టీఆర్ఎస్తో పార్టీతో పొత్తు పెట్టుకునే ఒక ప్రయత్నం చేశారు. ఒక సమైక్యవాదిగా ఉన్నట్టు చంద్రబాబు నాయుడు చేత జై తెలంగాణ అనిపించినట్టు ఒక ఘనత ఒక కేసీఆర్కి మాత్రమే దక్కుతున్నది. ఈ విధంగా 2009 ఎన్నికలలో 2004లో కాంగ్రెస్తో పొత్తు పెట్టుకున్న టీఆర్ఎస్ పార్టీ 2009 ఎన్నికలలో సిపిఎం, సిపిఐ, టీడీపీ, టీఆర్ఎస్ ఒక కూటమిగా మహాకూటమిగా ఏర్పడి కాంగ్రెస్ పార్టీ పైన ఎన్నికల్లో పోటీ చేయడం జరిగింది. ఈ 2008లో మరో కొత్త పార్టీ పుట్టుకొచ్చినది. ఆ పార్టీ ప్రజారాజ్యం పార్టీ. ఒకవైపు ప్రజారాజ్యము, మరోవైపు తెలుగుదేశం మహాకూటమి, మరోవైపు కాంగ్రెస్ కూటమి. ఇలా 3 కూటమిల మధ్య మొట్టమొదటిసారిగా 2009లో ఎన్నికలు జరిగాయి. కానీ ఎన్నికలలో అందరిది తెలంగాణ వాదమే. అందరూ తెలంగాణ రాష్ట్రం కోసమే కట్టుబడి ఉన్నామని, అందరూ తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తామని, ప్రజారాజ్యం సామాజిక తెలంగాణ అని చెప్పేసి, అధికారంలోకి వచ్చేది మేమే, తెచ్చేది మేమే అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ, మేము అధికారంలోకి వస్తే టీడీపీ పార్టీ ఒక తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పేసి టీడీపీ పార్టీ కూటమి అందరి గురించి ఈ విధంగా అందరూ తెలంగాణ వాదాన్ని వినిపించే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా బీజేపీ పార్టీ మరొక వైపు వాళ్ళు కూడా తెలంగాణ వాదాన్ని వినిపించే ప్రయత్నం చేశారు. ఈ 2009 ఎన్నికల కంటే ముందు తల్లి తెలంగాణ పార్టీని విజయశాంతి టీఆర్ఎస్ పార్టీలో విలీనం చేయడం జరిగింది. ఈ సందర్భంగా టీఆర్ఎస్ పార్టీకి 45 ఎమ్మెల్యే స్థానాలు, 10 ఎంపీ స్థానాలను టీడీపీ కేటాయించినది.
కానీ 45 ఎమ్మెల్యే స్థానాలు కేటాయించిన టీడీపీ పార్టీ దాదాపు ఎక్కువ స్థానాలలో ఆ పార్టీ అభ్యర్థులకు సంబంధించి టీడీపీ పార్టీ అభ్యర్థులకు సంబంధించి బీఫామ్లు ఇచ్చేసేసి టీఆర్ఎస్ పార్టీ మోసం చేసే ప్రయత్నం చేసినది. పార్లమెంటులో బలం ఉంటే బాగుంటుందని చెప్పేసి టీఆర్ఎస్ పార్టీ ఎక్కువ ఎంపీ స్థానాలు కోరుకోవడం జరిగినది. ఆ సందర్భంగా 45 ఎమ్మెల్యే స్థానాల్లో పోటీ చేసి కేవలం 10 స్థానాల్లో మాత్రం విజయం సాధించినది టీఆర్ఎస్ పార్టీ. అదేవిధంగా 10 ఎంపీ స్థానాల్లో పోటీ చేసి 2 ఎంపీ స్థానాలు మాత్రమే గెలుపొందినది. ఒకటి మెదక్లో విజయశాంతి, మహబూబ్నగర్లో కేసీఆర్ ఇద్దరు గెలుపొందారు. 10 ఎమ్మెల్యే స్థానాలు గెలుపొందడం జరిగింది. మొట్టమొదటిసారిగా 2004లో ఘోరాతి ఘోరంగా ఓడిపోయిన టీడీపీ పార్టీ ఆ యొక్క ఎన్నికలలో అతి తక్కువగా 47 స్థానాలు మాత్రమే విజయం సాధించిన టీడీపీ పార్టీ 2004 ఎన్నికలలో. ఈసారి టీఆర్ఎస్తో అంటే 2004 ఎన్నికల్లో తెలంగాణలో టీడీపీ పార్టీకి వచ్చిన సింగిల్ డిజిట్ మాత్రమే 9 స్థానాలు మాత్రమే వచ్చినాయి. కానీ 2009 ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీతో పొత్తు పెట్టుకున్న కారణంగా ఆ పార్టీకి 92 స్థానాలు వచ్చినాయి. తెలంగాణలో దాదాపుగా 39 స్థానాలు వచ్చినాయి. అంటే టీఆర్ఎస్ పార్టీ యొక్క ఓట్లనే టీడీపీకి బదిలీ అయినాయి, కానీ టీడీపీ ఓట్లను టీఆర్ఎస్ బదిలీ కాని కారణంగా దాదాపు కేవలము టీఆర్ఎస్కి 10 స్థానాలు మాత్రమే వచ్చినాయి. ఈ సందర్భంగా 2009 ఎన్నికలలో 92 స్థానాలు గెలుపొందిన టీడీపీ పార్టీ టీఆర్ఎస్ పార్టీని మోసం చేసే ప్రయత్నం చేసినది. 2009 ఎన్నికల ఫలితాలు ఒకసారి మనం చూసే ఒక ప్రయత్నం చేస్తే టీఆర్ఎస్ పార్టీకి 10 ఎమ్మెల్యే స్థానాలు, 2 ఎంపీ స్థానాలు. అదేవిధంగా టీడీపీ పార్టీకి 92 ఎమ్మెల్యే స్థానాలు, 6 ఎంపీ స్థానాలు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి 156 ఎమ్మెల్యే స్థానాలు, 33 ఎంపీ స్థానాలు రావడం జరిగింది. అదేవిధంగా ఎంఐఎం పార్టీకి 1 ఎంపీ స్థానం రావడం జరిగినది. అదేవిధంగా ఎమ్మెల్యే స్థానాలలో దాదాపుగా 7 స్థానాలు రావడం జరిగింది. సిపిఐకి 4 ఎమ్మెల్యే స్థానాలు, సిపిఎంకు 1, బీజేపీకి 2 స్థానాలు, లోక్సత్తా 1 స్థానం రావడం జరిగింది. అదేవిధంగా ప్రజారాజ్యం పార్టీకి తెలంగాణలో 2 స్థానాలు, ఆంధ్రాలో 16 స్థానాలు, మొత్తంగా 18 స్థానాలలో విజయం సాధించడం జరిగింది. ఈ విధంగా 2009 ఎన్నికలు టీఆర్ఎస్ పార్టీకి ఒక పరాభవాన్ని మిగిలించాయి. అంతకుముందు 2008 ఎన్నికలలో అప్పటికి 16 స్థానాలు ఉంటే కేవలం 7 స్థానాలు గెలుపొంది 2009 ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీకి పెద్ద పరాభవం మిగిలిచినది. అయినప్పటికీ 10 మంది ఎమ్మెల్యే స్థానాలు గెలుపొందారు. అలా శాసనసభ పక్ష నేతగా ఈటల రాజేందర్, ఉపనేతగా తన్నీర్ హరీష్ రావు ఎన్నిక కావడం జరిగినది. ఆ 10 మంది ఎమ్మెల్యే స్థానాలతోనైనా కూడా 2009 నుంచి 2014 వరకు ప్రతి అసెంబ్లీ సమావేశాలలో తెలంగాణ వాదాన్ని వినిపించే ప్రయత్నం చేశారు. ప్రతిసారి మార్షల్ చేత గెంటి వేయించబడి పడ్డారు. ప్రతిసారి తెలంగాణ నినాదాలు చేశారు. కాబట్టి 5 సంవత్సరాల పాటు కేవలం 10 మంది ఎమ్మెల్యే స్థానాలను కలిగినటువంటి టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ఉద్యమాన్ని నిర్మించే ప్రయత్నం చేసినది. ఒకవైపు రాజకీయ పోరాటాలు, మరొకవైపు తెలంగాణ ఉద్యమాన్ని రెండింటిని అసెంబ్లీ వేదిక చేసుకొని అక్కడ పార్లమెంటులో విజయశాంతి, కేసీఆర్ ఇద్దరు కూడా తెలంగాణ వాదాన్ని వినిపించే ప్రయత్నం చేశారు. ఇలా తెలంగాణ ఉద్యమము ఎన్నికల నేపథ్యంలో ముందుకు పోయే ప్రయత్నం చేసింది టీఆర్ఎస్ పార్టీ. ఇలాంటి సందర్భంలోనే 2009 సెప్టెంబర్ 2వ తారీఖు నాడు రచ్చబండకు వెళుతూ వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణించడం జరిగింది. అంతకుముందు వైఎస్ రాజశేఖర్ రెడ్డి టీఆర్ఎస్ పార్టీ పండి చాలా ఇబ్బందులు పెట్టే ప్రయత్నం చేశాడు. 2009 ఎన్నికలలో అంటే ప్రతిపక్షాల ఓట్లు చీలిన కారణంగా మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. కానీ దురదృష్టవశాత్తు 2009 సెప్టెంబర్ 2వ తారీఖు నాడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి రచ్చబండకు పోతూ పావురాలగుట్ట వద్ద హెలికాప్టర్ ప్రమాదంలో మరణించడం జరిగింది. ఇలాంటి సందర్భంలో ఆ సెప్టెంబర్ 30వ తారీఖు నాడు రోషయ్య ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టారు. ఆయన వృద్ధుడు కావడం, పైగా అప్పటి వరకు రాజకీయాల్లో సీనియర్ నేత అయిన కారణంగా ఆయనకు ముఖ్యమంత్రి పదవి బాధ్యతలు ఇవ్వడం జరిగింది కాంగ్రెస్ పార్టీ యొక్క అధిష్టానం. ఇలాంటి సందర్భంలో 14F పైన హైకోర్టు అనేది వ్యతిరేకంగా తీర్పిచ్చినది. హైదరాబాద్ పరిధిలో ఉన్నటువంటి సిటీ పోలీసు ఉద్యోగాలు అందరికీ వర్తిస్తాయని హైకోర్టు తీర్పిస్తే, హైకోర్టు తీర్పు మీద కొంతమంది తెలంగాణ వాళ్ళు సుప్రీంకోర్టు పోతే ఆ సుప్రీంకోర్టు కూడా హైకోర్టు యొక్క తీర్పును సమర్థిస్తూ హైదరాబాదు పరిధిలో ఉన్నటువంటి ఆర్టికల్ 14F ప్రకారం, అంటే ఆర్టికల్ 371D ప్రకారం దాంట్లో ఉండే 14 పేరాలోని 14F అనే అంశంలో సిటీ పోలీసు ఉద్యోగాలు అందరికీ వర్తిస్తాయి.
ప్రమోషన్లో కానీ నియామకాలలో కానీ హైదరాబాద్లోని సిటీ పోలీస్ ఉద్యోగాలు ఓపెన్ కోటా కిందకి అందరికి ఉద్యోగాలు వస్తాయని చెప్పేసి 2009 అక్టోబర్ 9వ తారీఖు నాడు సుప్రీంకోర్టు తెలంగాణ యొక్క పోలీసులకు సంబంధించి వ్యతిరేకంగా తీర్పు రావడం జరిగినది. 2009 అక్టోబర్ 9వ తారీఖు నాడు 14F పైన హైదరాబాద్ సిటీ పోలీస్ ఉద్యోగాలకు సంబంధించి సుప్రీంకోర్టు తీర్పునివ్వడం జరిగినది. మనకు 1972 అక్టోబర్ 3వ తారీఖు నాడు ములికీ నిబంధనలు రాజ్యాంగబద్ధమే అని ఒక అనుకూలమైన తీర్పు వస్తే 6 సూత్రాల పథకం వచ్చి తెలంగాణకు తీవ్రమైన అన్యాయం చేసినది. అదేవిధంగా 2009 అక్టోబర్ 9వ తారీఖు నాడు సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన కారణంగా ఒక వ్యతిరేకమైన తీర్పు వచ్చినది. ఈ తీర్పు సందర్భంగా టీఆర్ఎస్ పార్టీ జైల్ బరో అనే ఒక కార్యక్రమాన్ని నిర్వహించినది ఈ యొక్క తీర్పుకు వ్యతిరేకంగా. ఇలాంటి సందర్భంలో 2009 అక్టోబర్ 21వ తారీఖు నాడు 2009 అక్టోబర్ 21వ తారీఖు నాడు సిద్దిపేటలో ఉద్యోగ గర్జన నిర్వహించడం జరిగింది. ఈ ఉద్యోగ గర్జనకు హాజరైనటువంటి వ్యక్తి ఎవరంటే కేసీఆర్ హాజరు కావడం జరిగింది. ఈ ఉద్యోగ గర్జనకు హాజరైన కేసీఆర్ ఆ 14Fను తొలగించే వరకు తాను ఉద్యమాన్ని చేపడతానని, అవసరమైతే ఆమరణ నిరాహార దీక్ష చేస్తానని చెప్పేసి తెలంగాణ వచ్చుడో కేసీఆర్ సచ్చుడు అని చెప్పేసి ఆయన ఉద్యమ నినాదాన్ని ఇవ్వడం జరిగింది ఈ యొక్క ఉద్యోగుల యొక్క గర్జనలో. ఆ ఉద్యోగ గర్జనలు ఇచ్చిన నినాదం సందర్భంగా 2009 నవంబర్ 29వ తారీఖు నాడు మెదక్ జిల్లా సిద్దిపేటలోని రంగదాంపల్లి వద్ద ఆమరణ నిరాహార దీక్ష చేయాలని చెప్పేసి కేసీఆర్ నిర్ణయించడం జరిగింది. ఇలా ఆమరణ నిరాహార దీక్ష చేయాలని చెప్పేసి కేసీఆర్ నిర్ణయించిన సందర్భంగా కరీంనగర్ ఒక రోజు 2 రోజులు ముందే చేరుకొని అక్కడి నుంచి మెదక్ జిల్లాకు రావాలని చెప్పేసి ఆయన తలచడం జరిగింది. అలాంటి సందర్భంలో కరీంనగర్ నుంచి ఆమరణ నిరాహార దీక్ష చేయడానికి రంగదాంపల్లికి వస్తుండగా కరీంనగర్ జిల్లాలో ఆయన్ని అరెస్ట్ చేసేసి అక్కడ వరంగల్ కాకుండా ఇక్కడ హైదరాబాద్ కాకుండా కేసీఆర్ని డైరెక్ట్గా ఖమ్మం తీసుకుపోవడం జరిగింది. ఆ రోజు నవంబర్ 29 ఆదివారం రోజు. ఆ రోజు కోర్టులన్నీ బంద్ ఉన్నాయి. కేసీఆర్ మీద 9 రకాల కేసులు నమోదు చేయడం జరిగింది. 9 రకాల కేసులు నమోదు చేసేసి సెకండ్ క్లాస్ మేజిస్ట్రేట్ అయినటువంటి చెదలవాడ శ్రీరామ్మూర్తి ముందు కేసీఆర్ని మరొక 9-10 మంది ఒక టీఆర్ఎస్ యొక్క నేతల్ని మొత్తము ఆ యొక్క చెదలవాడ శ్రీరామ్మూర్తి ముందు ఆయన ప్రవేశపెట్టారు. అంటే పోలీసులు అనేవాళ్ళు 9 రకాల కేసులు నమోదు చేశారు కేసీఆర్ మీద. ఆ యొక్క సెక్షన్లు ఏమిటంటే సెక్షన్ 153A కింద ప్రాంతీయతత్వాన్ని రెచ్చగొట్టడము, సామరస్యాన్ని దెబ్బతీసే విధంగా వ్యవహరించడము, అదేవిధంగా 505 సెక్షన్ 2 ప్రకారము వర్గాల మధ్య శత్రుత్వాన్ని, దేశభావాన్ని రెచ్చగొట్టడము, అలాగే 143 సెక్షన్ కింద అనుమతి లేని సభల్లో పాల్గొనడము, 114 సెక్షన్ కింద నేరాలను ప్రేరేపించడము, 117 సెక్షన్ కింద జనసముదాయాన్ని నేరానికి పురుగొల్పడము, అదేవిధంగా 120 సెక్షన్ B ప్రకారము నేరం చేయడానికి కుట్ర పన్నడము, 188 సెక్షన్ ప్రకారము ప్రభుత్వ ఉద్యోగుల ఆదేశాలను ధిక్కరించడము, 506 సెక్షన్ ప్రకారము నేరపూరిత బెదిరింపులకు పాల్పడము, సెక్షన్ 7 క్రిమినల్ అడ్మినిస్ట్రేషన్ యాక్ట్ 1932 ప్రకారము ఉద్యోగం కోసం, వ్యాపారం కోసం ఇతర ప్రాంతాలు వచ్చిన వారిని బెదిరించడం కింద 9 సెక్షన్ల కింద కేసీఆర్ మీద కేసులు నమోదు చేసి చెదలవాడ శ్రీరామ్మూర్తి 14 రోజుల పాటు యొక్క కస్టడీకి తీసుకోవడం జరిగింది. 14 రోజుల నాన్ బెయిలబుల్ వారెంట్తోని ఖమ్మం జిల్లా యొక్క జైలులో కేసీఆర్ని నిర్బంధించడం జరిగింది. ఆ విధంగా ఖమ్మం జైలుకు పోయినటువంటి కేసీఆర్ ఖమ్మం జైలులోనే ఆమరణ నిరాహార దీక్ష కూర్చోవడం జరిగింది. కేసీఆర్ని నవంబర్ 29వ తారీఖున అరెస్ట్ చేసిన సందర్భంగా హైదరాబాదులోని ఎల్బీ నగర్ చౌరస్తాలో శ్రీకాంతాచారి ఆందోళన నిర్వహిస్తూ మీద పెట్రోల్ పోసుకొని తగలబెట్టుకోవడం జరిగింది. ఆ సందర్భంగా శ్రీకాంతాచారి తీవ్రమైన గాయాల పాలై అపోలో ఆసుపత్రిలో జాయిన్ చేయడం జరిగింది. ఆ అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ డిసెంబర్ 3వ తారీఖు నాడు శ్రీకాంతాచారి అమరుడు కావడం జరిగింది. 69 ఉద్యమంలో తొలి అమరవీరుడు శంకర్ అనే విద్యార్థి అయితే 2009 తర్వాత ఉద్యమంలో మొట్టమొదటి అమరవీరుడు శ్రీకాంతాచారి. ఇతని నల్గొండ జిల్లా
మోత్కూరు మండలము పొడిచేడు గ్రామానికి సంబంధించిన వ్యక్తి శ్రీకాంతాచారి. కాబట్టి 2009 చివరి దశ ఉద్యమంలో మొట్టమొదటి అమరవీరుడు శ్రీకాంతాచారి నవంబర్ 29వ తారీఖు నాడు 2009 నవంబర్ 29వ తారీఖు నాడు మీద పెట్రోల్ పోసుకొని డిసెంబర్ 3వ తారీఖు నాడు తీవ్రమైన గాయాల పాలై మరణించడం జరిగినది. కానీ కేసీఆర్ నవంబర్ 29వ తారీఖు నాడు ఖమ్మం జైలుకు తరలిస్తే ఖమ్మం జైలులోనే కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్ష మొదలుపెట్టడం జరిగింది. ఇలా కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్ష చేపట్టిన సందర్భంగా ఖమ్మం జిల్లాలోనే దీక్ష చేపట్టిన సందర్భంగా డిసెంబర్ 1వ తారీఖు నాడు కొంత అనారోగ్యం పాలైతే అంటే ఒక బీపీ లాంటి ఒక షుగర్ లాంటి ట్యాబ్లెట్స్ తీసుకున్న సందర్భంగా గొంతులో ట్యాబ్లెట్ మధ్యలోనే ఇరికిన సందర్భంగా నీళ్లు తాగమని పోలీసులు అనేవాళ్ళు వాటర్ ఇవ్వడం జరిగింది. కనుక ఒక కానిస్టేబుల్ ఆ యొక్క వాటర్ బదులుగా నిమ్మరసం ఇచ్చేసి కేసీఆర్ దీక్ష విరమించారని చెప్పేసి దుష్ప్రచారం చేయడం జరిగినది. కానీ ఈ దుష్ప్రచారాన్ని టీవీలలో సీమాంధ్ర మీడియా దుష్ప్రచారం చేసిన కారణంగా ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థులు అనేవాళ్ళు ఆందోళన చెంది కేసీఆర్ వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీన్ని పరిగణలో తీసుకున్న కేసీఆర్ పోలీసులు కావాలనే నాటకం చేశారు. కేసీఆర్ ఎన్నడూ కూడా దీక్ష విరమించాడు. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించే వరకు నా దీక్ష కొనసాగుతుందని చెప్పేసి మళ్ళా స్పష్టం చేయడం జరిగింది. ఇలాంటి సందర్భంలోనే గద్దర్ యొక్క వ్యాఖ్యానాలను కూడా సీమాంధ్ర మీడియా దుష్ప్రచారం చేసే ప్రయత్నం చేసింది. ఇవన్నీ చూసినటువంటి కేసీఆర్ కలత చెంది అదేవిధంగా ఆమరణ నిరాహార దీక్ష కొనసాగించడం జరిగింది. అప్పటికే శరీరంలో ఉన్నటువంటి క్లీటోన్స్ మొత్తం కూడా పడిపోయిన సందర్భంగా ఊపిరితిత్తులలో ఒక ఇదైన సందర్భంగా కేసీఆర్ని హైదరాబాద్ తరలిస్తే తప్ప ఇక్కడ ప్రమాదం జరుగుతుందని చెప్పేసి అక్కడ ఉన్న డాక్టర్లు హెచ్చరించిన కారణంగా డిసెంబర్ 2వ తారీఖు తెల్లవారుజామున కేసీఆర్ని భారీ బందోబస్తుతోటి హైదరాబాద్లోని నిమ్స్ ఆసుపత్రికి తీసుకురావడం జరిగింది. ఇలా కేసీఆర్ని నిమ్స్ ఆసుపత్రికి తీసుకొచ్చిన సందర్భంగా కేసీఆర్ ఇక్కడ రోజు రోజుకు ఆయనకు ఆరోగ్యం క్షీణించిపోవడం, రాజకీయ నాయకులకు పరామర్శలు పెరిగిపోవడం, తెలంగాణ వ్యాప్తంగా బస్సులు తగలబెట్టడం, తెలంగాణ వ్యాప్తంగా ఉద్యమం అనేది ఆవేశపూరితం కావడం, కాంగ్రెస్ రాజకీయ పార్టీకి సంబంధించిన నాయకులని ఎక్కడ ప్రజల్లో తిరగనీయకపోవడం, అడ్డుకునే ప్రయత్నం చేయడం, ఇలాంటి సందర్భంలో కాంగ్రెస్ ఎంపీలు ఇలాంటి సందర్భంలో డి శ్రీనివాస్ లాంటి వాళ్ళు తెలంగాణ పైన నిర్ణయం తీసుకోకపోతే కేసీఆర్కి ఏదైనా జరగకూడని జరిగితే శాంతి భద్రత సమస్య తలెత్తేసి మొత్తం తెలంగాణ సమాజం మొత్తం అట్టుడిగే సందర్భం ఉంది కాబట్టి ఎట్టి పరిస్థితులను తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని తెలంగాణ వాదులందరూ డిమాండ్ చేయడం, హైదరాబాద్ నిమ్స్ వద్ద ఆందోళన కొనసాగడం, అటు పంజాగుట్ట నుంచి అటు అమూరుపేట వరకు మొత్తంగా ఉన్నటువంటి షాపింగ్ కాంప్లెక్స్లో మొత్తం కూడా అద్దాలు ధ్వంసం చేయడము, బస్సుల మీద రాళ్ళు విసిరేయడము, తెలంగాణ వ్యాప్తంగా ఉద్యమం అనేది పెద్ద ఎత్తున కొనసాగినటువంటి సందర్భంలో కేసీఆర్ యొక్క శరీరం అనేది సహకరించకుండా రోజు రోజుకు ఇది ఇబ్బంది పడుతున్న సందర్భంలో తెలంగాణ పైన ఒక నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ భావించినది. రోషయ్య కేంద్రానికి రాష్ట్రంలో ఏం జరుగుతుందో ఎప్పటికప్పుడు సమాచారం ఇచ్చే సందర్భంలో తెలంగాణ మీద నిర్ణయాన్ని ప్రకటించడం కోసము 2009 డిసెంబర్ 7వ తారీఖు నాడు రోషయ్య అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేశాడు. రోషయ్య అఖిలపక్ష సమావేశాన్ని 2009 డిసెంబర్ 7వ తారీఖు నాడు అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేస్తే ఆ అఖిలపక్ష సమావేశానికి దాదాపుగా 9 పార్టీల సభ్యులు హాజరయ్యారు. 9 పార్టీల సభ్యులు హాజరయ్యారు. అన్ని పార్టీలు కూడా ఒక సిపిఎం తప్ప అన్ని పార్టీలు కూడా తెలంగాణకు మద్దతు తెలిపాయి. బీజేపీ మీ కాకినాడ తీర్మానం చేశాం మా యొక్క బాజాప్త మద్దతు అని చెప్పింది. టీడీపీ మీ 2008లో ప్రణబ్ ముఖర్జీ కమిటీకి లేఖ ఇచ్చాము తెలంగాణకు అనుకూలంగా చెప్పేసి టీడీపీ చెప్పడం జరిగింది. ప్రజారాజ్యం సామాజిక తెలంగాణకు మద్దతిస్తుందని చెప్పారు. అలాగే లోక్సత్తా ఓట్లు సీట్లు కాకుండా ప్రత్యేక తెలంగాణకు న్యాయం జరుగుతుంటే మా మద్దతిస్తామని చెప్పింది. సిపిఐ పార్టీ 2007 సంవత్సరంలోనే తమ యొక్క నిర్ణయాన్ని మార్చుకుని తెలంగాణ ఉద్యమానికి మద్దతుగా ఉండడం జరిగింది. ఒక సిపిఎం మాత్రము మా యొక్క నినాదం సమైక్యవాదం అని చెప్పింది. ఎంఐఎం పార్టీ మాత్రము మా పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెప్పేసి తప్పించుకునే ఒక ప్రయత్నం చేసింది. ఈ విధంగా ఒక ఎంఐఎం ఒక సిపిఎం తప్ప మిగతా ఉన్నటువంటి 7 పార్టీలు కూడా తెలంగాణకు మద్దతు తెలుపుతున్నట్టు ప్రకటించాయి. దీన్ని పరిగణలోకి తీసుకున్నటువంటి కేంద్ర ప్రభుత్వము 2009 రాత్రి 11:30 గంటలకు అంటే ఉదయం నుంచి సాయంత్రం వరకు సంప్రదింపులు జరుగుతున్నాయి. అదే రోజు సోనియా గాంధీ యొక్క బర్త్డే. ఈ సందర్భంగా ఉదయం నుంచి సాయంత్రం వరకు సంప్రదింపులు జరిపి ప్రొఫెసర్ జయశంకర్ సార్తో మాట్లాడి చిదంబరం గారు 11:30 గంటలకు తెలంగాణకు సంబంధించి ఒక నిర్ణయాన్ని ప్రకటించడం జరిగింది.
తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తున్నాము, దానికి సంబంధించినటువంటి అసెంబ్లీ యొక్క నిర్ణయం తీసుకుంటామని చెప్పేసి చెప్పడం జరిగింది. ఒక డిసెంబర్ 2009 డిసెంబరు 9వ తారీఖు నాడు ప్రణబ్ యొక్క అప్పుడున్నట్టు హోంమంత్రి చిదంబరం ప్రకటించడం జరిగింది. ఈ చిదంబరం ప్రకటన సందర్భంగా తెలంగాణ వ్యాప్తంగా సంబరాలు మిన్నంటాయి. తెలంగాణ రాష్ట్రం వచ్చిన సంబరంలో మిగిలిపోవడం జరిగింది. కానీ సీమాంధ్రులు అనే వాళ్ళు కుట్రలు మొదలుపెట్టారు. అప్పటికే ఆ యొక్క డిసెంబర్ 10వ తారీఖు నాడు రాజీనామాల అస్త్రాలను ముందీసుకొచ్చారు. కేంద్ర ప్రభుత్వమే పడిపోయే విధంగా చేశారు. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి ఎక్కువ మంది ఎంపీలు కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు, ఆంధ్ర ప్రాంతం నుంచి ఉన్నారు. వాళ్ళు కనుక రాజీనామాలు చేస్తే కేంద్రంలో ప్రభుత్వమే పడిపోతుంది. ఒక రాష్ట్రానికి స్వాతంత్రం ఇవ్వడం కోసం ప్రభుత్వాన్ని పడగొట్టుకునే స్థాయిలో కాంగ్రెస్ పార్టీ లేదు. కాబట్టి వచ్చిన ప్రకటనని 2009 డిసెంబర్ 9వ తారీఖున అనుకూలంగా చేసిన ఒక ప్రకటనని 2009 డిసెంబర్ 23వ తారీఖు నాడు వచ్చిన ప్రకటన వెనుక తీసుకోవడం జరిగింది. అసెంబ్లీలో ఆమోదం పొందిన తర్వాత తెలంగాణ రాష్ట్రాన్ని ఇస్తామని చెప్పేసి చిదంబరం గారు మరొక ప్రకటన జారీ చేశారు. కాబట్టి ఇలా 2001 నుంచి 2009 ప్రత్యేక రాష్ట్రం ప్రకటన వచ్చే వరకు కూడా టీఆర్ఎస్ పార్టీ ప్రధాన భూమిక పోషించింది. ఆ తర్వాత పొలిటికల్ చేసి కార్యక్రమంలో భాగంగా టీఆర్ఎస్ పార్టీ ఎన్నో కార్యక్రమాలు నిర్వహించడం అనేది జరిగింది. ఇది ఒక టీఆర్ఎస్ పార్టీ యొక్క ప్రస్థానంగా మనము అభివర్ణించవచ్చు. కాబట్టి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఒక ప్రకటనని జారీ చేయించి తెలంగాణ ఉద్యమాన్ని పట్టాలపైకి ఎక్కించిన ఒక సంఘటన యొక్క 14F యొక్క అంశం. తెలంగాణ ఉద్యమాన్ని మళ్ళీ పైకి తీసుకొచ్చిన వ్యక్తి కేసీఆర్ తన యొక్క ఆమరణ నిరాదీక్ష ద్వారా. కాబట్టి టీఆర్ఎస్ పార్టీని స్థాపించి తెలంగాణ ఉద్యమాన్ని ముందీసుకుపోయిన వ్యక్తి కేసీఆర్గా మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా టీఆర్ఎస్ పార్టీ జలసాన ఉద్యమాలు నిర్వహించింది. సచార కమిటీకి అనుకూలంగా 2007 జూలై 15వ తారీఖున సచార కమిటీ సిఫారసు అమలు చేయాలని ఇందిరా పార్క్ వద్ద ధర్నా నిర్వహించినది. అదేవిధంగా 2007 ఏప్రిల్ 6వ తారీఖు నుంచి 12వ తారీఖు వరకు నల్లగొండ నగారా పేరుతోటి ఫ్లోరైడ్ బాధితులకు మద్దతుగా పాదయాత్ర నిర్వహించడం జరిగింది నల్లగొండ జిల్లాలో. ఈ విధంగా ఎన్నో కార్యక్రమాలు నిర్వహించి తెలంగాణ ఉద్యమాన్ని ముందీసుకుపోయిన పార్టీ టీఆర్ఎస్ పార్టీ. తెలంగాణ ఉద్యమాన్ని ముందు నడిపించిన వ్యక్తి కేసీఆర్ అనే అంశాన్ని అభ్యర్థులు గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా 14F పైన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ 2010 మార్చి 10వ తారీఖు నాడు 2010 మార్చి 10వ తారీఖు నాడు అసెంబ్లీ తీర్మానం చేస్తే 2011 ఆగస్టు 11వ తారీఖు నాడు 14Fని పార్లమెంటు రద్దు చేయడం అనేది జరిగింది. కాబట్టి ఇవి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం గుర్తుపెట్టుకున్న అంశాలు. అంటే కేసీఆర్ యొక్క సొంత గ్రామం చింతమడక అనే అంశాన్ని గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా కేసీఆర్ ఆధ్వర్యంలో సింహగర్జన అనే సభని కరీంనగర్లో నిర్వహించారు. అదేవిధంగా తెలంగాణ గర్జనని సికింద్రాబాద్లో నిర్వహించారు. అదేవిధంగా వరంగల్ జైత్రయాత్ర పేరుతోటి వరంగల్లో ఒక సభ నిర్వహించడం జరిగింది. అదేవిధంగా ఖమ్మం జిల్లాలో ప్రజాగర్జన సభ నిర్వహించారు. అదేవిధంగా 2002 సంవత్సరంలోనే ఒక వికారాబాద్ శంకారాం పేరుతో సభలు నిర్వహించడం జరిగింది. ఇలా ఎన్నెన్నో సభలు నిర్వహించి తెలంగాణ ఉద్యమాన్ని ముందీసుకుపోయిన పార్టీ టీఆర్ఎస్ పార్టీ. అదేవిధంగా బస్తీ బాట, పల్లె బాట. కాబట్టి ఈ యొక్క సభలు, ముఖ్యమైన సభలు ఏమున్నాయి? టీఆర్ఎస్ పార్టీ 2009 14Fకు సుప్రీంకోర్టు తీర్పిచ్చిన సందర్భంగా నిర్వహించిన కార్యక్రమం జైల్ బరో కార్యక్రమం అనే అంశాన్ని అభ్యర్థులు గుర్తుపెట్టుకోవాలి. అలాగే జైల్ బరో, కేసీఆర్ యొక్క పర్సనల్ బయోగ్రఫీ, టీఆర్ఎస్ పార్టీ యొక్క సభలు, టీఆర్ఎస్ పార్టీ యొక్క సమావేశాలు, అది నిర్వహించిన కార్యక్రమాలు. అదేవిధంగా చిన్న రాష్ట్రాల జాతీయ ఫ్రంట్కి కేసీఆర్ కన్వీనర్గా ఎన్నిక కావడం, 2004 ఎన్నికలు, 2009 ఎన్నికలు, కేంద్రంలో మంత్రి పదవులు, రాష్ట్రంలో మంత్రి పదవులు, రోషయ్య కమిటీ, ప్రణబ్ ముఖర్జీ కమిటీ అన్న అంశాలు కూడా అభ్యర్థులు పరిశీలిస్తే ఈ ఏరియా నుంచి మనకు ఒక 3-4 క్వశ్చన్ రావడానికి ఆస్కారం ఉంది. కాబట్టి అభ్యర్థులు ఆ యాంగిల్లో ఆలోచించి ఒక ఉద్యమాన్ని గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయాలి. టీఆర్ఎస్ పార్టీ గురించి, ప్రస్థానం గురించి తెలుసుకునే ప్రయత్నం చేస్తే మన ఎగ్జామ్లో ఒక 3-4 మార్కులు రావడానికి అవకాశం ఉంది. కాబట్టి ఇది టీఆర్ఎస్ పార్టీ యొక్క ప్రస్థానం. అలాగే మరికొంత సమాచారాన్ని మనము ఈ యొక్క పొలిటికల్ చేసి కార్యక్రమంలో భాగంగా టీఆర్ఎస్ పార్టీ ఎలాంటి నిర్ణయాలు తీసుకుందో మరికొన్ని అంశాలు కూడా అక్కడ మనం ప్రస్తావించడం జరుగుతుంది. మరికొన్ని పార్టీల గురించి మనం కాంగ్రెస్ పార్టీ గురించి, బీజేపీ పార్టీ గురించి, మిగతా తెలంగాణ పార్టీ గురించి కూడా తెలుసుకునే ఒక ప్రయత్నం అనేది చేద్దాము. ఇది టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఒక ప్రస్థాన అంశాన్ని అభ్యర్థులు గుర్తుపెట్టుకోవాలి.